వెల్కమ్ బ్యాక్ ఎవరీబడీ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిల్లదం పాడ్‌కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడ్ మా కోస్ట్ అనిరుద్. ఇంట్రో. I love you guys. సో చెప్పండి సార్, రేస్ గుర్రంలో పార్కింగ్ దగ్గరికి వచ్చేసి ఎవరు సార్ మీరు? అలా ఉంది, ఇట్లా కొత్త మొహం చూస్తున్నట్టు. నాకు కూడా అలాగే ఉంది. నాకు ఇంత దూరం వచ్చి ఇక్కడ సెట్ చేసి మొత్తం నార్మల్గా అనిరుద్ లేకపోతే నేనైనా అది చేసేదాన్ని ట్రై చేస్తా. లాస్ట్ 1.5 మంత్ నుంచి అదే అవుతుంది. లాస్ట్ 2 weeks వదిలేస్తే ఆ ముందు 1 month అదే అయింది. వచ్చి మాట్లాడడం మళ్ళీ మాకు ఒకే మైక్ ఉంది, అదే మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో ఈ నాకు కూడా 10 minute డెడ్ పూల్ వదిలిన తర్వాత మనం కలుద్దాం అనుకుని అప్పటి నుంచి కలవడం కుదరలేదు. సో నువ్వు ఏదో 10 minutes వీడియో చేసావురా, లైక్ డెడ్ పూల్ గురించా? క్యామియోస్ మీద ఒక వీడియో చేసావు. క్యామియోస్ ఎక్స్ప్లెయిన్ ఒకటి చేశాను, ఎక్స్‌మెన్ ఇన్ తెలుగు అదే మన 100th వీడియో అనుకుంటా. మీ మమ్మీని తమ్ముడిని కూర్చోబెట్టి చేస్తావు వీడియో. 100th వీడియో అది షార్ట్స్ తో ఇంక్లూడ్ చేసి అవుతుంది అది. అవునా? అవును, ఆబ్వియస్లీ. లేకపోతే మనకి 100 ఎప్పుడు చేయాలరా? ఎన్నైనా మనకి 20. అరే 1 year కి 52 weeks అంటే 52 వీడియోస్ మనం మాక్సిమం వస్తాయి. మాక్సిమం 60 వేసుకున్న మిగతావన్నీ కలిపి ఇంకా షార్ట్స్ అప్పట్లో చేసేవాళ్ళం కానీ సరే లాగేం లేకుండా అసలు 1 month కానిచ్చావు. అసలు నీకు ఏమైంది చెప్పదలుచుకుంటున్నావు? నేను మాట్లాడను, లైట్ తీసుకోవాలని తర్వాత మాట్లాడుకున్నాను. సరే సరే బయటికి. ఆ డైలాగ్ గురించి ఆలోలేదు. నేను కూడా పెద్దగా రాసుకోవాలి. నేను రాసింది వీడియో రికార్డ్ చేయడం కాదు, కలవడమే కలిసి 1.5 month అయింది. నాట్ జస్ట్ ఫర్ వీడియో. మెయిన్గా నాకు తెలిసిందైతే తలపతి గురించి 2, ఒకటేమో గోట్ ట్రైలర్, ఒకటేమో టీవీకే. గోట్ జస్ట్ ట్రైలర్ కాదు, విజిలేస్కో లిరికల్, స్పార్క్ లిరికల్, ట్రైలర్. ఆ లిరికల్స్ అన్ని ఎప్పుడో పురాతన కాలంలో వచ్చే ట్రైలర్ మొన్న వచ్చింది. నేను రాయడం దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. ఒకసారి ఆగు. మనం లాస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పటి నుంచి నేను రాస్తానే ఉన్నా, ఈ వీక్ అవుతుంది రికార్డ్ చేద్దామని. స్కిప్ నెక్స్ట్ మళ్ళీ మొత్తం రాస్తా ఉన్నా, మళ్ళీ మిస్. అలా 1.5 month నుంచి నేను మొత్తం రాస్తానే ఉన్నా. నేను రాయడం రాశానంటే అప్డేట్ అని రాశాను. గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్, లిరికల్స్ వచ్చేసి, మూవీ వచ్చింది, రివ్యూ కూడా వచ్చింది. ఏది డెడ్ పూల్? కొన్ని మూవీస్ లైక్ 2-3 ఉన్నాయి అలా. నేను అప్డేట్ అని చెప్పి రాసుకున్నా, లైక్ లిరికల్ ఒకటి వచ్చిందని. లిరికల్ ట్రైలర్లో సినిమాలు కూడా వచ్చేసినాయి, అంత గ్యాప్ వచ్చింది. ఫస్ట్ బాగాలేదు అంటున్నావుగా సాంగ్. ఏది? స్పార్క్ ఒకటి వచ్చింది, నాకైతే నచ్చలేదు. ఇంకోటి ఏమొచ్చింది? విజిల్ పొడు. అది ఎప్పుడో వచ్చింది, తెలుగులోనే కొంచెం రీసెంట్గా వచ్చింది. ఆ విజిల్ పొడ కొంచెం బెటర్, కొంచెం అది కూడా కొంచెం అంటే నాకు సాంగ్స్ 2 నచ్చలేదు. స్పార్క్ అయితే దారుణంగా ఉంది. ఎవర్రా సాంగ్స్? యువన్ శంకర్ రాజా. ఎందుకు అలా చేస్తున్నాడు? ఏదైనా డైరెక్టర్ బట్టే ఉంటుంది బ్రో. డైరెక్టర్ ఇలా కొట్టు అంటే ఇలా కొడతాడు అంతే. మరి సంతోష్ నారాయణ అంత మంచోడు, కలికి కింద కల కొట్టి బాగుందిరా బాబు. బొక్కలా ఉంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పు, ఆ సాంగ్ ఒకటే అది మాధవనా? నాకు మానవ బాగానే ఉంటది. మాధవ 2 వస్తాయి. మాధవ 2 కానీ సాంగ్ పేరు మాధవ. అది అది బాగుంటది, నాకు తెలిసి అదే కొంచెం బాగుంటది. దాని తర్వాత ఈ బిట్ బాగుంటదిరా, కాదు స్వర్గమే నన్ను స్వాగతించనే సాంగ్ అంతా బాగుంటది. నాకు లాస్ట్ టాటకరే నచ్చదు. బీట్ బాగుంటదేమో కానీ కొంచెం ఆ స్టెప్ బ్యూటిఫుల్ గా ఉంటది. స్టెప్ బాగుంటది, స్టెప్ గురించి మాట్లాడకూడదు. ట్రాన్సిషన్ వస్తుంది, అది దీ పాడుతుంది. దీ తలపతి కాదు, దీరా దీ తెలుసు కదా? తెలియదు, తెలుస్తారని చూస్తా. ఎంజాయ్ ఫ్రేమ్ చూసావా? నేను చూడలేదు. చూసా. ఓకే కదా? దీ తెలీదారా? ఎవర్రా? అరే గురువులో పాడుతుంది, గురువులో పాట ఒక డ్రంక్ సాంగ్. దీంట్లో దసరాలో కూడా ఒక పాట ఉంటది. అర్థమైంది, వాయిస్ అర్థమైంది. సంతోష్ నారాయణ ఆమె కొంచెం క్లోజ్. అవును. సో దసరా కూడా సంతోష్ నారాయణ కదా? తెలియదు, నేను దసరా చూడాల నిజంగా. నేను హిందీలో చూద్దాం, నాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు హిందీలో చూసావు. అక్కడ నార్త్కి వెళ్ళి నార్త్ లో సో అసలు బాగాలేదు సాంగ్స్ అయితే. దానికంటే టీవీకే యాంతం వచ్చింది భయ్యా, విన్నావా? టీవీకే యాంతం. దేంట్లోంచి? తలపతి పొలిటికల్ థీమ్ సాంగ్. అసలు మూవీ
ఏంట్రా మూవీ సాంగ్స్ ఇది, పొలిటికల్ పార్టీ సాంగ్ ఎంత స్పార్క్ తర్వాత వచ్చింది అది ట్రైలర్, 2 days తర్వాత వచ్చింది అది టీవీకి అంతం. ఎంత బాగుందిరా సాంగ్. దాని అనిరుద్ధ కొట్టాడు ఈ సాంగ్ అని ఫీలింగ్, అంటే డౌట్ వచ్చింది. ఊపులో ఉంది అందుకది మొత్తం. అరే అది చాలా బాగుందిరా సాంగ్. అందరు అదే అంటున్నారు, బెటర్ దాన్ గోట్ ఆల్బమ్, బెటర్ దాన్ గోట్ ఆల్బమ్. ఆబ్వియస్లీ, క్లియర్లీ ఈ వీడియో thumbnail అదే ఉంటుంది. చూద్దాం, ఇంకా బోల్డ్ టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ ఉంటాయి కానీ తలపతి ఇస్ ఆల్వేస్ తలపతి. అరే గోట్ ట్రైలర్ గురించి కూడా మాట్లాడి అయిపోద్ది. ఒక్క సెకండ్ ఆగు, నేను ఎక్కడరా ఇది తర్వాత చెప్తా. నేను కొంచెం మాడుకుందాం అదే ఇక్కడే మాట్లాడాలి. నేను కూడా తలపతి గురించి మాట్లాడా కదా అప్పుడు. అది వేరు, ఇది వేరు. అదే వేరే ఎక్స్పీరియన్స్. అది జోన్, అది ట్రాన్స్ లో ఉన్నాను నేను అప్పుడు. ఓకే చెప్పు, ఫస్ట్ గోట్ గురించి చెప్పు. సాంగ్స్ నచ్చలేదు రా, ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ ఏం బాగుంది రా, సాంగ్స్ చాలా డీసెన్సిటైజ్ అయిపోయావు కదా నువ్వు. సాంగ్స్ చూసిన తర్వాత ట్రైలర్ బాగుంది అన్నారు. నేను కంపేర్ చేస్తే అని చెప్పేలోపు నువ్వు రియాక్ట్ అయిపోతున్నావు. కంపేర్ చేస్తే ట్రైలర్ బాగుంది, కాకపోతే మరి నిబ్బా తలపతి ఎవరు ఉంటాడు పిల్లి గట్ట వేసుకుని, అది స్టార్క్, తలపతి స్టార్క్. అది గోట్ లాగా చేద్దాం అనుకున్నారు వాడిని, గోట్ లాగా గెట్టవా. సినిమా పేరు గోట్ కదా, కొంచెం జస్టిస్ చేద్దాం అని చెప్పి చిన్న తలపతి కొంచెం గోట్ లాగా మేక్ ఓవర్ ఇచ్చారు. సార్ నేను కాదు తలపతి ఫ్యాన్, నువ్వు చెప్పు. అరే బొక్కలో నేను పొలిటికల్ పార్టీ. సినిమా సెప్టెంబర్ 5th అనుకుంటా, సెప్టెంబర్ 1st వీక్ లో రిలీజ్. సెప్టెంబర్ 1st వీక్ రిలీజ్. బట్ విల్ ఐ గో టు ఇట్ ఆన్ ద ఫస్ట్ డే? yes, తెలిసిపోద్ది. టు సీ హౌ బ్యాడ్ ఇట్ ఇస్. అరే దాన్ని డబుల్ రోలర్, ట్రిపుల్ రోలరా అవన్నీ నాకు తెలిసి డబుల్, ట్రిపుల్. మరి ఆ బుడ్డోడు ఎవర్రా? బుడ్డ తలపతి బ్రో. దేర్ ఇస్ స్మాల్ తలపతి, దేర్ ఇస్ మీడియం తలపతి, దేర్ ఇస్ లార్జ్ తలపతి. వాట్ అబౌట్ ద ఓల్డ్ గే? ఓల్డ్ గే ఈజ్ లయన్. లాస్ట్ లో డైలాగ్ వస్తుంది కదా, ఏదో ఉంటదిరా లయన్ అని ఏదో వస్తుంది. నువ్వు పెట్టావు మన ఛానల్ మీమ్స్ లో, ఇలా అరుస్తూ ఉంటాడు కదా ఎవడు తలపతి. ట్రైలర్ ఎండింగ్ యు థింక్ యు కెన్ స్టాప్ మీ? నో వన్ కెన్ స్టాప్ మీ. అది నువ్వు ఒక గుర్తొస్తుంది. జిఫా పోస్టర్ స్టిక్కర్ చేసి పెట్టావు. అరే అసలు కానీ ట్రైలర్ బెస్ట్ షాట్ ఇస్ తలపతి టైటిల్ కార్డ్, గోట్ టైటిల్ కార్డ్. టైటిల్ కార్డ్ బాగుంటది. అరే బ్యూటిఫుల్ గా ఉందిరా. బట్ దానికంటే బాగుందా అని లేదు అంత లేదు. అది ఆ ప్రొడక్షన్ హౌస్ పేరేంట్రా? రెడ్ జెయింట్. విక్రమ్. రెడ్ జెయింట్ కాదు, ఇది ప్రొడక్షన్ హౌస్ పేరెంట్. వాళ్ళ ఆ ట్యూన్ ని వాళ్ళు ఇంక పెట్టేసుకున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పడినప్పుడు ఆ ట్యూన్ పెట్టేసుకున్నారు వాళ్ళు. అనిరుద్ధ్ వాడేస్తారు ఇప్పుడు. ఎస్కే కూడా మాస్టర్ లియోది ట్యూన్ పెట్టేసుకున్నారు వాళ్ళు ఇంకా. అరే నువ్వు మహారాజా చూసావా? వాళ్ళ బ్యానర్ మహారాజాకి రత పెట్టారు సినిమాలోనా? సినిమాలో కాదు, ఇట్లా పేరు బ్యానర్ పడేటప్పుడు. అదే చెప్తున్నా, తన మూవీస్ కి కాదు, ఆ బ్యానర్ సాంగ్ చేసేసుకున్నారు. తలపతి సాంగ్ డైరెక్ట్ కొనేసినట్టున్నారు నుంచి. అదే అనుకుంటున్నా. కానీ ఇదే బాగుంది. పేరేంట్రా? లేదు, కొన్ని ఆప్షన్స్ ఇవ్వు, నేను ఒక లాక్ చేస్తాను. కలండితి మారన్, అది జైలర్. లైకా రోబో ఇంకా ఇండియన్ కూడా లైకానా? శంకర్కి లైకానే ఉంటుంది. రెడ్ జెయింట్ విక్రమ్ రా. దాని తర్వాత మారిపోయినట్టు అనుకుంటున్నా. నేను చెప్పిన ప్రతిదానికి నాకు తెలిసిన 4రా. ఇంకొకటి ఉంది సుభాస్కరన్. అంటే ఎవరు? సుభాస్కరన్ నీడే. లైకానా? సన్ సారీ, అది కలండితి మారన్ కదా. రెండింటి పేర్లు ఒకేసారి వస్తుంది. మెయిన్ ఓనర్ కలండితి మారన్, కానీ సుభాస్కరన్ ప్రెజెన్స్ అని వస్తుంది. సుభాస్కరన్ ప్రెజెన్స్ అని వస్తుంది. అవును సర్లే, ఎవరో కానీ వాళ్ళైతే వాడేసారు ఆ సాంగ్ ఫుల్ గా. అరే ఇదే బాగుంటుంది. ఇంకా మాస్టర్ లో తలపతి ఎంట్రీ, జేడీ ఇంట్రో, ఆ రెండు లేస్తుంది రాదు. నేను పాడినా లేస్తుంది. ఆ రెండు కలిపి కొట్టింది వాళ్ళు బ్యానర్ సాంగ్ మీద పెట్టేసుకున్నారు, బ్యానర్ ఇంట్రో సాంగ్ కింద. కానీ సినిమాలో ఇప్పుడు పడిన మోషన్ గ్రాఫిక్స్ జేడీ ఇంట్రో పడితే మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదేదో యువన్ గాడు కొట్టాడు. యువన్ గాడు అనకూడదు కానీ
సర్లే మనం It ఓన్ depends on- చేసుకుంటున్నాం కాబట్టి గాడ్ అంటున్నాం. అలా కాదు నేను చెప్పేది డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. డైరెక్టర్ ఏం చెప్తే అది కొడతారు. డైరెక్టర్ పేరేంట్రా? వెంకట్ ప్రభు. ఆ వెంకట్ ప్రభు ఏదో అన్న. వెంకట్ ప్రభు హీరో. వెంకట్ ప్రభు హీరో. వద్దద్దు ఆపేయ. వెంకట్ ప్రభు దా చాలు. అరే చిన్న స్మాల్ తలపతి థాట్స్. నాకు మాట్లాడడం లేదురా. ఏంటి ఆడు అది యాక్చువల్లీ తలపతి అలాగే ఉంటాడు. ఆ చిన్న పిల్లిగడ్డ వేసుకొని క్యూట్గా చిన్న స్మాల్ తలపతి. జాలిన్ మరీ ఏదో సూది చేసినట్టు చేశాడు. అదే కానీ అలాగే ఉంటుంది రా. అలాగే ఏదో పిక్చర్ అతికించినట్టుంది అది కదా. అలాగే ఉంది పిఎన్జీ అరే అతికించి. దానికన్నా కల్కిలో అశ్వత్థామ ఏ అరే, బాగుంటుందిరా. అశ్వత్థామ అది ఎంత బాగుంటుందిరా. డిఏజింగ్ కాదు నాకు తెలిసి. ఫుల్ సీజే క్యారెక్టర్ అది. ఫుల్ సీజే ఫేస్. ఓకే ఫేస్ అయినా బాగుందిరా. రీప్లేస్మెంట్ అది. అయినా బాగుందిరా అది. అది చూసేదానికి బాగుంది కానీ టాకింగ్ దొబ్బింది. నేను మొన్న కల్కి మళ్ళీ ఫస్ట్ 5 minutes చూసా. జా మూమెంట్ లిప్సింగ్ నేను సెకండ్ టైం చూసా. హిందీలో ఉంది కదరా. తెలుగులో వచ్చిందా? ప్రైమ్ లో వచ్చిందిగా. తెలుగు ప్రైమా? నెట్ఫ్లిక్స్ లో చూసా. మేమంతా ప్రైమ్ లో ఫస్ట్ 5 minutes చూసా. ఇప్పుడు కాదు నేను థియేటర్ లో సెకండ్ టైం వెళ్ళా మళ్ళీ. అవునా? వావ్. అరే ఫస్ట్ వైజయంతి ఇంట్రో చూసావా? మొత్తం చూడడానికి వెళ్ళా. బాగుంది కదా, సూపర్ ఉంటుంది వైజయంతి. సెకండ్ టైం కూడా పోయింది, ఇంట్రో పోయింది. లేట్ వెళ్ళా చాలా. గచ్చిబౌలి ఏటీఎం లో వెళ్ళా. మనం అక్కడ థియేటర్ ఎత్తుకోవడానికి టైం అయిపోయింది. న్యూటన్ నింజా టర్టిల్స్కి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళా ఆ థియేటర్ లో. అబ్బా లేట్ అయిపోయింది, ట్రాఫిక్ లో అయిపోయాను అనుకున్నా. ఈవినింగ్ పీక్ ఆఫీస్ అవర్స్ టైమ్ అయిపోయింది అనుకున్నా. కానీ నేను లక్కీగా వెళ్ళినప్పుడు నేషనల్ సాంగ్ టీవీకి అంత లేదు, నేషనల్ అంతం ప్లే అవుతుంది. సో ఆ తర్వాత సర్టిఫికేట్ పడి లక్కీగా చూసా. సో గోట్ థాట్స్ వచ్చేసి నాకు తెలిసి ఓకే, నాకు పెద్ద హోప్స్ ఏం లేవు. గోట్ గురించి అసలు ఎందుకు మొదలెట్టాము బ్రో? తలపతి ఇస్ అ ఫోర్స్ బ్రో. నీకు నేను అసలు రాయడం ఎప్పుడు రాసాను తెలుసా? రాసినప్పుడు నేను ఫస్ట్ టైం రాసానంటే సర్ఫిరా ట్రైలర్ గురించి రాసా. అరే దాని గురించి మాట్లాడాం కదరా. నేను అప్పుడు చూడలేదు, ఆ తర్వాత చూసా. కానీ నేను చూసిన 1.5 month గ్యాప్ వస్తుంది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా వచ్చిపోయిందిగా, వెళ్ళిపోయింది. కానీ నేను రాయడం చెప్తున్నా, ఫస్ట్ అది రాసారా. అరే అవన్నీ పెద్ద పెద్ద ఏమైనా ఉంటే చెప్పు, చిన్న చిన్న ముద్ద. నెక్స్ట్ కిరణ్ అబ్బవర్ అంతే ఆఫీషియల్ టీజర్ వచ్చింది, కొంచెం ప్రామిసింగ్ అనిపిస్తుంది నాకు. బాగుంది, టేకింగ్ బాగుంది. ఆడ యాక్టింగ్ టీజర్లో తెలియదు, ట్రైలర్ చూస్తే తెలుస్తుందేమో, కొంచెం అర్థమవుద్ది. టీజర్లో పెద్ద ఆడ యాక్టింగ్ అంత తెలియదు. షార్ట్స్ టేకింగ్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. ఆడ మూవీకి చాలా కొత్తగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. తెలుగు మూవీ స్టాండర్డ్స్ కి ప్రామిసబుల్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఐ థింక్ పాన్ ఇండియన్ అనుకుంటా. అయ్యా పాన్ ఇండియన్ కదా, చూద్దాం. పాన్ ఇండియన్ కానీ పెళ్లి కూడా అయినట్టుంది కదా. తెలియదు. సర్లే సరిపోదు శనివారం గురించి ఇంకో వీడియో చేద్దాం, దీంట్లో మాట్లాడద్దులే. సరిపోదు శనివారం ట్రైలర్ ఇక్కడ మాట్లాడదాం, దాని గురించి వేరే వీడియో చేద్దాం. నాని గురించి 2 వచ్చినాయి లిరికల్స్. నిన్న చూడట్లేదురా నేను. ఉల్లాసం ఎంత బాగుంది, గరం గరం బాగుంది, సారీ పాపగమ్మ ఏదో వచ్చింది నిన్న ఒకటి. నిన్న మొన్న ఒకటి వచ్చింది 2 days ముందు, వినట్లేదు. బాగుంది అది. అది కాకుండా ఫస్ట్ నేను రాసినప్పుడు అయితే నాట్ టీజర్ అని చెప్పి ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ సాంగ్ ఒకటి పెట్టుకొని నేను అది ప్లేలిస్ట్ లో పెట్టుకొని లూప్ లో వింటా ఉంటా. లేదు సరిపోదు శనివారం, టీజర్ పేరు నాట్ టీజర్. అదేరా నేను చెప్పేది. నేను రాసినప్పుడు అది వచ్చింది. దానికి బీజిఎం ఉంటుందా, లాస్ట్ లో కూర్చొని ఉంటాడా, స్పీడ్ రంప్ అవుతా ఉంటుంది, అప్పుడు సాంగ్ వస్తుందా. అది రాసా. దాని తర్వాత ట్రైలర్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీకెండ్ మూవీ కూడా వచ్చేస్తుంది, 29. ట్రైలర్ నాకైతే చాలా నచ్చిందిరా. నాకు చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ ఉంది మూవీ. లాస్ట్ లో ఆ బిట్ కొంచెం ఫస్ట్ నేనైతే ఇప్పుడు కొంచెం వెళ్ళగలనేమో నెక్స్ట్ వీకెండ్. ఫస్ట్ డే వెళ్ళిపోగలను, వెళ్తా ఫస్ట్ డే మ్యాక్స్, సెకండ్ అయితే వెళ్ళిపోతా. చూస్తా, నీకు కూడా కుదిరితే సండే లోపైతే చూస్తా. అంతే, థర్స్డేనో ఫ్రైడేనో వస్తుంది. 29th వస్తుంది. 29th ఎప్పుడు? Thursday. 26. ఓకే, ఇంకేమున్నాయి? చాలా బాగుంది ట్రైలర్. అరే నేను రాసినవన్నీ అప్పుడు కోసం రాసుకున్న, అప్పుడు రెలవెంట్, ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయినాయి.
అప్పుడు తోబా తోబా అని ఒక సాంగ్ వచ్చిందిరా, అది ఇన్స్టాగ్రామ్ హిట్ అయింది, యూట్యూబ్ హిట్ అవ్వాల. యూట్యూబ్లో అవలే, కానీ ఆ డాన్స్ బాగుంటుంది. విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ మూవీలో సాంగ్ తోబా తోబా బ్యాడ్ న్యూస్ పోయిందంట, దరిద్రంగా పోయింది. దరిద్రంగా పోయిందా? దారుణంగా పోయింది. అబ్బో అంత దారుణం. మరి అంత ప్రమోషన్ చేశారు. అరే కంటెంట్ లెక్క ప్రమోషన్ చేయాలి కదరా, కలికి చేశారు ప్రమోషన్ చేయలేదు కదా. ఆహా అలాగొచ్చావా? కల్కి ప్రమోషన్ చేయకుండా ప్రమోషన్ అయిపోయింది. ప్రమోషన్ చేయలేదని చెప్పి ప్రమోషన్. అది ఏంటది, అంత పెద్ద సినిమాకి ఎవడేం చేయట్లేదు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపిక అందరు ఉన్నారు, ప్రమోషన్ చేయట్లేదు ఏంటి? తెలుసా? తెలుసు. అతనే ఏదో ఇంటర్వ్యూ సంథింగ్ లో కల్కి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కల్కి చూసావా ఎలా ఉంది అని అడిగాడు వాడు ఇంటర్వ్యూవర్ హర్షద్ వర్స్కిని. ఏంటి భయ్య అలా ఉంది, ప్రభాస్ ఏంటి జోకర్లా చూపించారు అంటున్నాడు. పర్లే ఎవడ ఒపీనియన్ అదే అనుకున్నా. నాకు ఇష్టం హర్షద్ వర్సి, అలా అనేసరికి అర్థం కాలేదు, బ్లాక్ అయిపోయాను. హర్షద్ వర్సి అంటే మున్నబాయిలో ఏటీఎం ఏటీఎం అయినా మున్నబాయిలో కూడా బ్లాక్ కుర్తా, పేరు తెలియదు కానీ క్యారెక్టర్ జానీ ఎల్ఎల్బి. జానీ ఎల్ఎల్బి తెలుసు. నెక్స్ట్ అన్నట్టు కల్కి 1000 మార్క్ రాశాను, ఆ తర్వాత 1200 కూడా దాటేసినట్టు. 1200 కాదే 1100 దాటింది. 1200 నాట్ షో 1100 దాటింది. కానీ అరే నువ్వే చెప్పు, క్రోర్స్ రా నన్ను వేసుకుంటారు కానీ నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వే అన్నావు 1100 crores రా అని. ఎందుకు రా వస్తాయి, రాకపోతేనే బ్యాడ్. అరే 600 సలార్కి రాలేదురా, 600 పెట్టలేదురా సలార్కి. అది పెట్టడం కాదు, ప్రభాస్ మూవీ కాంబినేషన్ అంత హైప్ రావాలి కదా సలార్కి. అరే సలార్ వచ్చిన టైం డంకీతో క్లాష్ అయింది దానివల్ల. అది డంకీ షారుఖ్ ఖాన్ అది ఏదో అయింది, కానీ 200 అనుకోరా బడ్జెట్ సలార్ది. 200 అంటే ఎక్కువ, 300 అయి ఉంటుంది. అరే 200 అంటే చాలా ఎక్కువరా. తెలుసురా, కల్కి 600 500 ప్లస్ ఎంతో కల్కి. అదే 550 ఏదో అంటున్నారు. 500 600 అంత పెట్టాక 1000 కూడా రాకపోతే వేస్ట్ అని, ఫ్లాప్ అని. 1000 కూడా రాకపోతే నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే, ఆ రేషియోస్ చూడు నువ్వు అంటున్నా, ఆ రేషియోతో చూస్తే నార్మల్ గా యావరేజ్ అని బాగా సినిమా. కానీ ఒక 1000 crore మూవీ వచ్చి రావడం అంటే ఎక్కువ అని. జనరల్ ఎవ్రీ మూవీ పర్స్పెక్టివ్ తో చూడకు. ఒక మూవీ 600 crores. నేను ప్రభాస్ మూవీ పర్స్పెక్టివ్ తో చెప్పట్లేదు, ప్రభాస్ మూవీ హై బడ్జెట్ మూవీ పర్స్పెక్టివ్ తో మాట్లాడలేదు. నార్మల్ ఒక పాన్ ఇండియన్ మూవీ 1000 crore మార్క్ రీచ్ అయిందంటే 7th మూవీ అనుకుంటా, 7th ఇండియన్ మూవీ టు. అరే ఇది తెలుసా, మా క్లాస్లో నేను ఫస్ట్ వచ్చానమ్మా, మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు, నేను ఒక్కనే ఉన్నానమ్మా, అట్లా ఉంది. కానీ అవును కదరా, 1000 అంటే ఇట్స్ మార్క్ కదా. అరే 600 కోట్లు పెట్టి తీసి 1000 వచ్చింది అంటే అది అందరు తీయలేరు కదా, ఎవరి మీద అంత డబ్బులు పెట్టరు. అది చాలా పెద్ద ఫీట్ అని చెప్పాలండి. 600 కోట్లు ఒకరి మీద పెట్టడం కన్విన్స్ చేయడమే ఎక్కువ. ఆ సినిమా హిట్ అవడం మళ్ళీ పెద్ద విషయం. హిట్ అవడం ఎందుకు పెద్ద విషయం అంటే ఆ జానర్ ఎవరు ట్రై చేయలేదు. ఫస్ట్ CGI ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్, నాగేశ్వరన్ రిస్క్, మహాభారతం పెట్టడం రిస్క్, కృష్ణుడికి ఒక ఫేస్ ఇవ్వకుండా వాయిస్ ఒకటి ఇవ్వడం. అరే కృష్ణుడు అలాంటి వాయిస్ ఇవ్వడం కనిపిస్తుందిరా ఫేసా? కృష్ణ కుమార్ యాక్టర్. అవునా, నాకు అర్థం కాదు, ఏంటి సినిమా కోసం ఎవరికి రాకూడదని డిమ్ చేస్తారా, లేకపోతే ఓటీటీలో బ్రైట్ చేస్తారా కావాలని? నాకు అర్థం కాదు, నీట్గా కనిపిస్తుంది కృష్ణుడు. ఇప్పుడు అదేమన్నా క్లెయిమ్ ఎవరైనా పెడితే దానికి అగేన్స్ట్ గా కృష్ణుడికి ఒక ఫేస్ ఇచ్చారంట నన్ను ఎవరైనా పెడితే, అది నెట్ఫ్లిక్స్ అగేన్స్ట్ కి వెళ్తుందా, అది మూవీ ప్రొడ్యూసర్స్ అగేన్స్ట్ కి వెళ్తుందా? నెట్ఫ్లిక్స్ వేసుకుంటారు, అందుకే వదిలేసి ఉంటారు. సినిమాలో డిమ్ బ్లాక్ ఉంది మొత్తం, ఓన్లీ సిలవెట్ ఉంది కదా. సిలవెట్ అవును. ఇక్కడ నీట్ గా ఫేషియల్ ఫీచర్స్, ఎక్స్ప్రెషన్స్, మౌత్ మూమెంట్ అన్ని కనిపిస్తున్నాయి. అంత క్లియర్ ఉందా అంటే నీకు తెలుస్తుంది రా, అంత క్లియర్ ఉందా అంటే మనిషి అన్నాక నీకు తెలుస్తుంది కదా మనిషి ఫీచర్స్ ఎలా ఉంటాయో. లేకపోతే నాకు ఆల్రెడీ యాక్టర్ ఎవరో తెలుసు కాబట్టి రిజిస్టర్ మేబీ మన కళా సింక్ అయి ఉండొచ్చు. కానీ కనిపిస్తుంది, ఒకసారి నువ్వు చూడు. ప్రైమ్ లో లేకపోయినా నెట్ఫ్లిక్స్ లో ఒకసారి ట్రై చేయి. హిందీ వచ్చింది కల్కి, మిగతా 4 లాంగ్వేజెస్ ప్రైమ్ లో వచ్చినాయి. లేకపోతే నా టీవీ ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఏమైనా మార్చాలా ఏదో. నార్మల్గా సినిమా స్క్రీన్ షాట్ తీసి ఫోటోషాప్లో ఎక్స్పోజర్ పెంచితే నీట్గా కనిపిస్తాయి ఫేషియల్ ఫీచర్స్ అన్నీ. ఆ సినిమా కలర్ గ్రేడింగ్ వల్ల కనిపించలా. నా టీవీ ఏమైనా తప్పుగా ఉందా లేకపోతే నెట్ఫ్లిక్స్లో వేసాడా అనేది తెలియట్లా. దెబ్బేటేసింది. అమితాబ్ బచ్చన్ అంత బాగుంటాడు, మళ్ళీ మంత్రం చెప్తాడు, అదేదో కార్టూన్ క్యారెక్టర్ అయిపోతుంది.
అది కాదు మౌత్ మూమెంట్ అంటున్నా. మౌత్ మూమెంట్ ఒక్కటే వదిలేరా బాబు, నువ్వు ఇంక మరీ పట్టుకున్న. కానీ 600 కోట్లకి అది చాలా ఎక్కువ చెప్పాలంటే. అరే ఎంత బాగా చేశాడు రా. అరే చాలా బాగుందిరా సినిమా. నేను సినిమా గురించి అన్నా. నువ్వు 1100 వచ్చింది తీస్తే గ్రేటెస్ట్ మూవీ అన్నట్టు అదే లేదు, ఒక మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్తున్నా. ఆ మైల్ స్టోన్ తో సినిమా తీసి మైల్ స్టోన్ రీచ్ అయిందంటే అవ్వాలి. ఇప్పుడు 600. ఇప్పుడు యానిమల్ ఉందిరా 200 కూడా పెట్టలేదు దానికి. అవును, ఆల్మోస్ట్ 1000 అనుకుంటా. ఆల్మోస్ట్ 1000 టచ్, సాలార్ కంటే ఎక్కువ వచ్చింది. అవును, బట్ బ్యాడ్ టైమింగ్ లో సాలార్ బ్యాడ్ టైమింగ్ రా. సాలార్ 1000 కోట్లు ఈజీగా వస్తుంది. ఈజీగా రావాలి, 1000 కోట్లు ఈజీగా వస్తుంది ఈజీగా. అది షారుఖ్ ఖాన్ మనం ఎలా చూడాలి? షారుఖ్ ఖాన్ తో పెట్టుకొని కూడా 800 వచ్చింది అన్నట్టు చూడాలి మనం. అది ఫ్లాప్ అయినా ఇంకా పెరగాల్సిన ఛాన్స్ ఉంది. కానీ షారుఖ్ ఖాన్ అది షారుఖ్ ఖాన్ కాంటాక్ట్స్ రా, ఇంకా అదంతా తన డామినెన్స్. అందరిని పిలిపించి దావత్ ఇచ్చాడంట థియేటర్ ఓనర్స్ అందరినీ, డిస్ట్రిబ్యూటర్స్ అందరు. డిస్ట్రిబ్యూటర్స్ అందరిని పిలిపించి మ్యాచింగ్ మెక్కండి రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం అన్నాడంట. అది తన ఇన్ఫ్లుయెన్స్ అండ్ డామినెన్స్. అది కూడా అక్కడ అది ప్రభాస్ నార్త్ ఇండియన్ డామినెన్స్ కాదు, అది ఆ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో మీద తన డామినెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అది అందుకు అలా ఎఫెక్ట్ అయింది, లేకపోతే సలార్ ఒక రేంజ్ లో ఉండదు. అది సలార్ ఈజీగా వచ్చేది. కానీ అప్పట్లో కల్కి మెల్లగా వస్తున్నాయి కదా బీజిఎమ్స్, ఓఎస్టీస్. నాకు అన్నిటికీ నచ్చింది వీరధీర, ఒక లూప్ లో విన్నా. ఏమోరా నాకు అంత కనెక్ట్. అరే ఏం బాగుంది, మాధవనే బాగుంది అంట. నాకు ఇది సాంగ్ కాదు, ఓఎస్టీస్ లో అంటున్నా. టాటకరాలో ఓఎస్టీ రా బాబు, పాట కాదురా బాబు. ఓఎస్టీ బీజిఎం నచ్చలే నాకు, నచ్చలే అదే అంటున్నాను. అరే నువ్వు అరే దాని కర్ణుడి రెవల్యూషన్ బీజిఎం బాగుంటుంది అంట. నువ్వే అన్నావు ఒక వీడియోలో, సొల్లుగా మాట మార్చేస్తా. నేనా? గుర్తులా. అరే దానికంటే సరిపోతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓఎస్టీ. అన్నీ కాదురా, ఎలివేషన్ సీన్స్ కి క్లైమాక్స్ సీన్స్ కి మాట్లాడుతున్నా. ఏమో మర్చిపోయి ఉంటాయి అయితే. ఇప్పటికీ ఇంకా రెజనేట్ అవ్వలేదంటే ఆలోచించు. ఇప్పటికీ అయ్యి ఉంటే చెప్పాను కదా. అప్పుడు అయ్యి ఇప్పుడు జోకర్ ఫాలీ అది వదిలే, అది ఆఫీషియల్ ట్రైలర్. అది ఎప్పుడో వచ్చింది, అది వదిలే. అది అంటే ఎటు తెలియదు, నేను కూడా మర్చిపోయా. నీకు నచ్చిందా ఎందుకు అది? నాకు అర్థం కాబోయే అవి కదా, నాకు అర్థం కాదు ఏంటిది అసలు. అది వాడి ఇమాజినరీ వరల్డ్ లో మ్యూజికల్ వేసుకుంటున్నాడు. ఫైట్ సీన్స్ ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ లాగా అనుకుంటున్నాడు. ఇప్పుడు సూసైడ్ స్క్వాడ్ లో రిలీజ్ ఎప్పుడు రా అది? ఇంతకీ ఇయర్ అని తెలుసు, మంత్ తెలియదు. సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లోనే మూవీ. హలో టైం పర్లేదు. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ అని రాశాను కానీ టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, మూవీ వచ్చింది, ఫ్లాప్ కూడా అయిపోయింది. దాని గురించి ఎక్కువ బ్యూటిఫుల్ ఫ్లాప్. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ ముందు వచ్చినాయో లేదో నాకు తెలియదు. వాళ్ళిద్దరి ముందు కాంబినేషన్ వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ ఇది ఎందుకు అంత హరీష్ శంకర్ రీమేక్స్ బాగానే చేస్తాడు. ఐ మీన్ హ్యాండిల్ చేయగలుగుతాడు కదా. గబ్బర్ సింగ్ మాస్ సినిమాలు హ్యాండిల్ బాగా చేయగలుగుతాడు. ఇది మాస్ సినిమా బ్రో. దాంట్లో సిద్ధు జోనల్ క్యామియో దేంట్లో? మిస్టర్ బచ్చన్ లో. నేను చూడలేదు సినిమా. నేను కూడా చూడలేదు. నాకు క్యామియో గురించి కూడా తెలియదు. నేను క్యామియో ఒకటే చూసా, వచ్చింది ఇన్స్టాగ్రామ్ నాకు వచ్చింది. ఏ సినిమా రా ఇది అనుకుంటే మాస్ మహారాజా అని ఏదో డైలాగ్ వేస్తాడు. షిట్ అనుకున్నా. ఓ నో ఇది గో అగైన్. అరే డైలాగ్ చెప్తాగు, నాకు ఎక్కువ టైం లేదు, ఫాస్ట్ కానిచ్చేయండి. ఆ మాస్ మహారాజా పంపించిన యూత్ యువరాజుని నేను అంటాడు. స్వైప్ చేశాను, నెక్స్ట్ రీల్ చూస్తున్నా. ఇంకోటి వచ్చింది డబుల్ స్మార్ట్ సాంగ్స్ ట్రైలర్ మూవీ కూడా వచ్చింది. ఫ్లాప్ కూడా అయిపోయింది. స్కిప్ ఫ్లాప్ ఏంటది? ఫ్లాప్ బ్యూటిఫుల్ ఫ్లాప్. బిగ్ బుల్ స్కిప్. సంజయ్ దత్ బాగా చేస్తాడు కానీ సరిగ్గా వాడుకోలేదంట. అందరూ బాగానే చేస్తారు, అందరూ బాగా చేసేవాళ్ళు సినిమా అంతా. అరే ఆ సినిమాలో కూడా రామ్ని ఎంతసేపు అయినా చూడొచ్చు అంటున్నారు. బ్యూటిఫుల్ గా చేసినట్టు రామ్. అవునా? ఓకే. నెక్స్ట్ యాక్చువల్లీ డబుల్ స్మార్ట్ ఇవన్నీ లాస్ట్ వీకెండ్ ఇండిపెండెన్స్ లాంగ్ వీకెండ్కి వచ్చినాయిరా. ఏంటి మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, స్త్రీ 2 వచ్చింది. అక్షయ్ కుమార్ దా మూవీ వచ్చిందిరా, ఖేల్ మేనో ఏదో వచ్చింది. కైండ్ ఆఫ్ హౌస్ఫుల్ వైబ్. నాకు నైఫ్స్ అవుట్ వైబ్ వచ్చింది.
అదేలే హిందీలో హౌస్ఫుల్ వైబ్ కైండ్ ఆఫ్. హౌస్ఫుల్ ఇస్ క్రింజ్ రా. అరే అంటే అదే ముగ్గురు యాక్టర్స్, ముగ్గురు యాక్ట్రెసెస్. నాకైతే నైవ్స్ అవుట్ రీమేక్ అంట అనుకున్నాను నేను. నాకు అసలు తెలియదు కూడా తెలియదు. మూవీ డీసెంట్ బాగుందంట. అక్షయ్ కుమార్ కంబ్యాక్ అని ఏమనలేం కానీ బాగుంది మూవీ అంతే. కంబ్యాక్ ఏంటి బ్రో, ప్రతి మంత్కి ఒకసారి వస్తుంటే కంబ్యాక్ ఎట్ అవుతుంది. ఆ ప్రతి మంత్ కింద వచ్చేది మంచిగా వస్తే ఈజ్ ఆల్వేస్ కమింగ్. కంబ్యాక్ లేవు. ఏడు చూసినా అక్షయ్ కుమార్ స్త్రీ 2 చూడలేదు కదా. బుక్ మై షో అప్కమింగ్ మూవీస్ చూస్తే స్క్రోల్ చేస్తుంటే అక్షయ్ కుమార్ ఎక్కడెక్కడ కనిపిస్తానే ఉంటాడు. ఎన్నో వస్తాయి చూడు, వెంకటేష్ మీమ్ టెంప్లెట్ గెటప్ వేస్తా ఉంటాడు ఏదో సినిమాలో. ఏదో మీమ్ టెంప్లెట్ ఉంటుంది రా వెంకటేష్ది, అలా ఉంటాడు అక్షయ్ కుమార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మూవీ మంత్ కూడా రిలీజ్ పెట్టుకుంటాడు. దాన్ని కూడా పద్ధతిగా చేస్తాడు. ఇవన్నీ థియేటర్లో అవ్వాలి, ఇవన్నీ కమిటీ కూరలో సినిమా వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుందంట. ఆయి బాగుందంట. ఆయి సినిమా చాలా బాగుందంట. పేక మండలం నాకు తెలీదు, అది ఈటీవీలో వచ్చింది. ఈ వీకో ప్రీవియస్ వీకో డిమాంటీ కాలనీ 2 వచ్చింది. అది రేటింగ్స్ బాగున్నాయి బుక్ మై షోలో. మూవీలో నాకు తెలియదు కానీ ఎవడో చెప్పాడు భయ్య, ద మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ అబౌట్ డిమాంటీ కాలనీ 2 ఇస్ లాస్ట్ లో డిమాంటీ కాలనీ 3 అని పడుతుంది. అంటే బాగాలేదని నాకు అర్థమైంది, నాకు తెలియదు బాగుందా లేదో నేను చెప్పకూడదు, కానీ దాన్ని బట్టి వద్దులే, ఎజంప్షన్స్ వద్దు. సో రేటింగ్స్ బాగున్నాయి కానీ మూవీలో మాకైతే తెలియదు. ఓకే, సో లాస్ట్ వీకెండ్ వచ్చిన ఇవిరా, లాంగ్ వీకెండ్ లో వచ్చిన మూవీస్ ఇవి. సో వాటిలో నాకు బాగా ఎక్కువ చాలా నేను వెళ్దాం అనుకున్న మూవీస్ 3, 2, కానీ ఇప్పుడు దాకా కుదరలేదు. ఈరోజు వెళ్ళాలి, కుదరలేదు. రేపు వెళ్తున్నా బుక్డ్. బాగుంటుంది. ఆస్టీస్ కాపీ పేస్ట్ రా. నేను 3, 2 వచ్చే డేకి హైదరాబాద్లోనే ఉంటా, రిలీజ్ డే రోజు. సో ముందు రోజు 3 పెట్టుకుని చూసేసా. చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం గుర్తుంటుంది కదా అని 3 పెట్టుకుని చూసా. కానీ నెక్స్ట్ డే 3, 2 కుదరలేదు అండి. ఎప్పుడు చూస్తా. అండ్ 3, 2 యూనివర్స్ ఉంది కదా, స్త్రీ యూనివర్స్, స్త్రీ, బేడియా, ముంజియా, ఇదంతా సేమ్ యూనివర్స్. సో ఏమన్నా ఉందా కనెక్షన్? అంతకుమించి చెప్తా. అక్క ముక్క కోసం అంతే. మా మమ్మీకి అర్థం కాల. ఎందుకంటే బేడియాలో తిని వస్తుంది శ్రద్ధా కపూర్ ఒక సాంగ్ లో లాస్ట్ లో. అవునా? బేడియా చూడాలి. వస్తుంది, రెడ్ సారీ వేసుకుని వస్తుంది, డాన్స్ చేస్తుంది ఒక సాంగ్ లో. ముంజా నేను చూడలేదు కాబట్టి ముంజాలో కనెక్షన్ ఏమొచ్చింది నాకు తెలీదు. ముంజా నాకు తెలుసు అలా కనెక్షన్ మూవీలో వీటితో కనెక్షన్ ఏం చూపించలేదా? ముంజా నాకు తెలుసు చూపిలా. ముంజాలో చిన్న క్యూట్ గోస్ట్ సంథింగ్ కదా, ట్రీ గోస్ట్, ట్రీ ఏదో చిన్న క్యూట్ గా ఉంటది. గ్రూటే కానీ కొంచెం డిఫరెంట్. క్రీపీ గ్రూట్. ముంజాకి ప్రమోషన్స్ ఏమన్నా చేశారా కానీ? అరే నాకు తెలియదు ఆ సినిమా వచ్చిందని కూడా. బుక్ మై షో ఓపెన్ చేస్తే ఎప్పుడో కనిపించింది. ఇప్పుడు ఉంది కదా ఓటీటీలో, ప్రైమ్ లో ఉన్నట్టుంది. ముంజా బాగుంటుందా? బాగుంటుందంట. 8.2 ఉంది బుక్ మై షో, చాలా రేటింగ్స్ తర్వాత. చూడాలి. సేమ్ యూనివర్స్ కదా, సో ఫాలో అయిపోవచ్చు. డైరెక్టర్ ఎవరు? దినేష్ ఏమోరా, కానీ యూనివర్స్ ఇల్దే సేమ్ యూనివర్స్. అదే స్త్రీ 2 నాకు తెలిసి నచ్చుతుంది. నాకే నచ్చిందంటే నువ్వు అంటావు, అంటే మన ఇద్దరికి కొంచెం అలా ఉంటుంది. అబ్జర్వ్ చేసావా? తెలుసు నాకు. నువ్వు చాలా బాగుంది అంటే నేను అదిరిపోయిందని చెప్తా. అట్లా ఒక్క 1 బిట్ నేను ఎక్కువ ఫీల్ అవుతాను ఆ మూవీ. అవును, నేను వెళ్దాం అనుకుంటున్నా, రేపు వెళ్తున్నా. కాపీ పేస్ట్ రా, ముందే చెప్తున్నా రే. తెలుసు, లిటరల్లీ సీన్ బై సీన్ కాపీ పేస్ట్. అయినా బాగుంటుంది అంటే అర్థం చేసుకు అంత బాగా తీసాడు వాడు. రాజ్ కుమార్ రావు మొత్తం. అరే అలా కాదు, ఆ పేసింగ్ కూడా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అంటే చూసిందే మళ్ళీ చూసుకుంటే అనిపిదు, కానీ తర్వాత ఆలోచించుకుంటే అదే 3 కూడా ఇలాగే ఉంటది కదా. నేను 3 సగం చూసి 3 చూసా, మళ్ళీ ఇంటికి వచ్చి 3 కంప్లీట్ చేసా. అంటే ఎప్పుడో ఒకసారి చూసా 1. ఏదో అర్థం కాని ఫీలింగ్ వచ్చిందా? అంతా తెలుసు, చిన్న చిన్న రెఫరెన్సెస్ అని ఉంటే అర్థం కాదు. విక్కీ ప్లీజ్ అని ఉంటుంది చూసావా? వచ్చేస్తుంది కదా ఫస్ట్ హాఫ్ లో, నీకు అర్థమై ఉండాలి. అంటే నేను చెప్పేది అలాంటివి ఏమన్నా ఉంటే, అలాంటివి రిఫరెన్సెస్, పెద్ద రిఫరెన్స్లు అంటే చిన్న చిన్న డైలాగ్స్. స్టోరీ అర్థం కాకపోయా? స్టోరీ ఏముండదు. ఓకే, స్టోరీ మెయిన్ ఓ స్త్రీ రక్షాకరణ అనేది మనకు తెలియాలి. లాస్ట్ లో స్త్రీ మంచిగా అయిపోతుంది అన్నట్టు చూపిస్తారు కదా ఫస్ట్ పార్ట్ లో, అది గుర్తుంచుకుంటే చాలు.
తనకి ఫస్ట్ మూవీ రెస్పెక్ట్ ఇస్తారు అందరూ అన్నట్టు చూపిస్తారు. ఫస్ట్ మూవీ ఎండింగ్, సెకండ్ మూవీ స్టార్టింగ్ రా ఓకే సేమ్. ఓకే ఆ స్టాచ్యూ దగ్గరికి వచ్చి లెవిటేట్ అవుతూ నిలబడుకుంటుందా, దాంతోనే స్టార్ట్ అవుతుంది సినిమా. ఓకే సూపర్ కదా. ప్లస్ నేను ఎప్పుడో చూసాను కదరా, నేను యాక్చువల్గా మొన్న చూడడం మంచిదైంది. నేను కూడా చూస్తుంటే బాగుండేది, చూసి చూడడం మంచిదైంది. నేను అదే అనుకున్నా, చాలా గ్యాప్ వచ్చింది, చూస్తే బాగా అర్థమవుద్దేమో. ప్లస్ ఇది యూనివర్స్ కూడా తెలుసు, సో చూద్దాంలే ఇంకా చూసా. నాకు బేడియా కూడా చాలా ఇష్టం మూవీ, ఎందుకు నాకు ఇష్టం. నేను చూడలే, చూసి మాట్లాడుకున్నాను. బేడియా కానీ CGI ఏంటి బేడియానా? బేడియా బాగుంటుందిరా, CG చాలా బాగుంటుందిరా బేడియా. ఏమో నాకు తెలియదు, కానీ 3-2లో అంత బాగా CGI. మెయిన్ విలన్ సర్కటా తెలుసు కదా? సర్కటే సర్కటా సర్కట ఆడు మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నాడు, ఆడు బాగున్నాడు కొంచెం. ఓకే. మిగతా వాళ్ళందరూ ఏదో పోగోలో సీరియల్ VFX ఉంటాయి చూడు, బ్లూ లైటింగ్లు వస్తాయి, రెడ్ లైటింగ్ వస్తుంది, అలా ఉన్నాయి. కానీ సర్కటా మెయిన్ ఫుల్ CGI క్యారెక్టర్ అనమాట వాడు. ఓకే, అది బాగుంటుంది. కాదు యాక్చువల్ పర్సన్ రాడు, కానీ రెఫరెన్స్ పాయింట్స్ పెట్టి CGI చేసి ఉంటారు. మనిషి అని మోక్యా తెలుసా? రాజ్ కుమార్ రావు వాడికి ఇక్కడికి వస్తున్నాడు, చెప్తాడు కదా ట్రైలర్ లో, అమితాబ్ బచ్చన్ పైన అమెరికాని పెట్టినా చెస్ట్ దాకే వస్తాడు. యాక్చువల్ గా యాక్టర్ అంత హైట్ ఉంటాడు. యాక్చువల్ గా యాక్టర్ అంత హైట్ ఉండదంట. మోక్యాప్ రా, ఇప్పుడు థానోస్ అలా చేశారు. లేదు, ఆ యాక్టర్ యాక్చువల్ గా అంత ఉన్నాడు. యాక్టర్ కాదురా బాబు, ఫుల్ CGI క్యారెక్టర్ అంటే. ఫుల్ CGI నీకు తెలిసిపోతే మౌత్ మూమెంట్. అవునా? మరి రాజ్ కుమార్ రావు పోస్ట్ పెట్టాడు రా యాక్చువల్ సర్కట అంటే రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ వాడు అంత ఉన్నాడు. ఏమో ఇప్పుడు కొలాసస్ ఉన్నాడు. ఆ రెఫరెన్స్ వాడు చాలా హైట్ ఉన్నాడు రా, 7.5 feet ఈజీగా ఉంటాడు. కొలాసస్ తెలుసా? తెలుసు. కొలాసస్ ఎంత హైట్ ఉంటాడు? అవును. వాడికి మోక్యాప్ చేసిన క్యారెక్టర్ చాలా హైట్ ఉంటాడు, కానీ కొలాసస్ అంత హైట్ ఉంటాడు. అంటే ఆ బాడీ మూవ్మెంట్ రెఫరెన్స్ కోసం పొడుగానే తీసుకుంటాను. నువ్వు చూడలే కదా, తెలియదు ఆడ ఎంత హైట్ యాక్చువల్ మూవీలో. నేనైతే ఫుల్ CGI అని అనిపించింది. రెఫరెన్స్ అయితే చాలా జయంట్లు అనిపించాడు. ఏమో నాకు రెఫరెన్స్ కూడా తెలీదు. సరే, ఇందాక ప్రభాస్ గురించి మాట్లాడాం, కానీ రాజాసాబ్ ఫిలిమ్స్ గురించి మాట్లాడలేదు. అరే దాని గురించి మాట్లాడేసామేమో అనుకున్నా, అది ఇప్పుడే వచ్చింది కానీ మనం మాట్లాడలేదు. జస్ట్ ఇప్పుడే చూసా మళ్ళా. అవునా? ఇలా అరే కానీ నాకు ప్రభాస్, కానీ నాకు నచ్చింది ఏంటంటే దీన్ని హై బడ్జెట్ గ్రాండ్ మూవీ చేయట్లేదు, నార్మల్ గా తీస్తున్నారు. నార్మల్ మూవీ, పాన్ ఇండియా కాదు ఫ్యాన్ ఇండియా అని ఏదో ఏదో రాసుంటది కదా. ఏమోరా, చాలా గ్యాప్ వచ్చింది నేను గుర్తులేదు అదంతా. కానీ ప్రభాస్ ఏం కామెడీ చేసినా చూస్తాను నేను. మారుతి కామెడీ గురించి మనకు తెలిసిందే. ప్లస్ ప్రభాస్ కామెడీ కొంచెం కొంచెం బుజ్జిగాడితో కొంచెం బుజ్జిగాడు అంటున్నా, కల్కిలో అంటాడు రాజమౌళి. కానీ దాంతో కొంచెం గుర్తొచ్చింది ప్రభాస్ కామెడీ యాంగిల్. సో దీంట్లో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. కానీ ప్రభాస్ తో హారర్ ఏం చేస్తారు బాబు కదా? ప్రభాస్ ఎప్పుడు చేయలేదు. మారుతి హారర్ ఎప్పుడు చేయలేదు ప్రభాస్. సారీ, మారుతి ఫస్ట్ మూవీ హారరే కదా. సుధీర్ బాబు సప్తగిరి. నాకు ఆ సినిమా పేరు ఎప్పుడు గుర్తురాదురా. అరే అలా మర్చిపోయినేంట్రా, నాకు ఇష్టం ఆ మూవీ. నాకు కూడా ఇష్టం, చాలా ఇష్టం. ఆ కామెడీ క్రేజీ ఉంటుంది. ఒక్క భలే మంచి రోజు, కొంచెం అలాగే ఉంటుంది. రోజు సంథింగ్ ఏదో ఉంటుంది అని కాదా? అది గుర్తురాదులేరా, నాకు తెలుసు. మళ్ళీ ఎలా మర్చిపోయినా? సుధీర్ బాబు హారర్ మూవీ అనుకోట్టు. అదెందుకు మారుతి మూవీ అని కొడతాం? మారుతి మూవీ అంటే ఈ గ్యాప్ అయినా ఒక యూట్యూబర్ వేసుకున్నారు అందరూ కలిసి వేసుకున్నారు. ఈ గ్యాప్ అయినా డిప్యూటీ CM సాయి దుర్గా తేజ్, రేవంత్ రెడ్డి అందరు కలిసి వేసేద్దామా. అరే నీకు రెఫరెన్స్ అర్థమవుతున్నాయా? అర్థమవుతుందిరా, వాడిదే కదరా రెఫరెన్స్. వాళ్ళ అన్నది తెలుసు తెలుసు. పేరు రాకుండా ఎంత బాగా చెప్పాం. ప్రేమ కథా చిత్రం. అరే నేను ప్రా అన్నాను రా. తొక్కలే ప్రా అన్నాను. ఆ ప్రా అంటే ఎందుకు గుర్తు వస్తుంది? కానీ ప్రతిరోజు పండగ గుర్తు వస్తుంది. అది మారుతి మూవీ కదరా? అవునా? కాదు, శర్వానంద. రే
సర్వనంద్ ఏం సినిమా? ఆడవాళ్ళు నీకు జోహార్లు. అది సాంగ్ పేరు కదరా. ఆ సినిమా పేరు రా. అవునా? రష్మిక మండక సినిమా పేరే అదా? మారుతీయనా? కాదు. నాకు మారుతి రీసెంట్ గుర్తున్న మంచి మూవీ అంటే మతిమరుపు. భలే భలే మగాడివై. దాని తర్వాత ఇది కూడా వచ్చింది. అదేరా మతిమరపు అంటే. అది కాదు, అది ఓకే కానీ మతిమరపు అంటున్నావా? కాదు బే, అది అయిపోయింది. నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయిపోయా. మహాన్ భావుడు ఉంటుంది, అది నాకేం పెద్దగా అంటే చూసినంత బాగానే ఉంటుంది. నాట్ అ వెరీ ఐకానిక్. భలే మారుతి అంటే భలే భలే మగాడివై ఫస్ట్ గుర్తొస్తుంది, ప్రేమ కథ చిత్రం గుర్తొస్తుంది. మాట్లాడుకుందాం. అది ఒక హైప్ లో ఉండగా మారుతి మూవీస్ ర్యాంకింగ్ అన్నట్టు. బట్ ఎక్కడ దొబ్బిందా తెలుసా? అక్కడ అంతా అయిపోయింది, క్యూట్ కింద తమరని రాసనింది. సేమ్ ఫీలింగ్ రా. తమ్మన్నా సర్లే అలా వైకుంఠపురంలో. బట్ అరే నిజం ఒక్కటి నిజం, ఇది నువ్వు అగ్రి అవుతావు లేదా కానీ ఇప్పుడున్న కాలంలో డిఎస్పి కంటే తమనే బాగున్నాడు. అవునరా. పుష్ప ఎందుకు బాగున్నాయి? సాంగ్స్ సుకుమార్ వల్ల. సుకుమార్ డిఎస్పి కాబట్టి బాగుంది. సుకుమార్ డిఎస్పి కాబట్టి బాగుంది. డిఎస్పి తెలియని డైరెక్టర్ అది కంగువా 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 కంగువా. ఇంకోటి ఉందిరా, పుష్ప పుష్ప పుష్ప. బ్రో సాంగ్ సినిమా పేరు కంగువా బ్రో, ఒక సాంగ్ చేయ దీనికి. టైటిల్ సాంగ్ కంగువా. బ్రో సినిమా పేరు పుష్ప బ్రో, ఒక సాంగ్ చేయ బ్రో. ఇంకోటి కంగువాలో ఒక సాంగ్ వచ్చినప్పుడు నేను రాసా, ఫైర్ సాంగ్ ఒకటి వచ్చింది. ఫియర్ సాంగ్ తర్వాత ఫైర్ సాంగ్ వచ్చింది. ఏదో అగ్ని అగ్ని అంటే వచ్చిందిరా బాబు. ఏం సాంగ్ రా. ట్రైలర్ చాలా రాగా ఉందిరా. అన్న అసలు అలా అసలు క్రొకడైల్ రోల్స్ మార్చుకుందాం. నువ్వు డిఎస్పి. వద్దురా బాబు, వల్లే కాదు. నువ్వు డిఎస్పి వద్దురా, నేను డిఎస్పి. సరే నువ్వు సార్. సినిమా పేరు ఏంటి సార్? సినిమా పేరు కంగువా అనుకుంటున్నాం సార్. ఇప్పుడే బ్యూటిఫుల్ ఐడియా. ఈ ఐడియా ఇంతకు ముందు మూవీ మీద కూడా వర్క్ చేశాను సార్ నేను. ఆ మూవీ పేరు ఒకసారి అడగండి సార్. ఏంటి? పుష్ప పుష్ప. కానీ లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి. పుష్ప పుష్ప అని ఉంటుంది కానీ పుష్ప 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 రాజ్ పుష్ప పుష్ప చాలా మీనింగ్ఫుల్ ఉంది. కంగువా లిరిక్స్ చెప్పిస్తావు. కంగువా 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 కంగువా. అరే పాడతా లిరిక్స్ రావి తెలుసురా. అరే ఆ సింగర్ పాడితేనే అయ్యో అనుకున్నావు, నువ్వు పాడితే ఇంక దారుణంగా ఉందా? సింగర్ ఎవడ్రా బాబు? అనురాగ్ కుల్కర్ని కాదా? అది పాడింది దిమాగ్ కాదు, మొన్న స్టెప్ మార్. అరే అది మాడదాం, ఇవన్నీ మాడదాం కానీ ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. రాజాసాబ్ వస్తుంది 10th, రిలీజ్ డేట్ 10th April 2025 రా. అరే కానీ డిఎస్పి ఫ్యాన్ రా నేను. మా డిస్క్లైమర్ మా డిఎస్పీని వేసుకుంటామని. నేను ఎంత ఫ్యాన్ అంటే ఒక లిరికల్ వీడియో చెయ్యండి అని మాకు అసైన్మెంట్ ఇచ్చారు. నేను ఎతికి డిఎస్పి సాంగ్స్ ఎక్కడ బాగుంటాయి, జల్సాలో బాగుంటాయి, జల్సాలో ఏమంటే చలరు అది లూప్లో పెట్టుకొని విని దానికి ఒక ఎడిట్ కొట్టాను నేను. అంత ఇష్టం నాకు డిఎస్పీ అంటే. అంత ఇష్టం నాకు డిఎస్పీ అంటే అర్థం చేసుకోండి. మన అనుకున్న వాళ్ళని వేసుకుంటాం. చక్కటి కాబట్టి మన అనుకున్న వాళ్ళని వేసుకుంటాం. ఇప్పుడు ఇందాక యూట్యూబర్ గురించి మాట్లాడాం, పేరు కూడా చెప్పలేదు, మన అనుకోలేదు కాబట్టి. అరే అరే నువ్వు అంతే కదా, గ్యాప్ లో మంచి పికప్ వేసుకున్నావు చెప్పు. అదే కంగువా ట్రైలర్ వచ్చింది, రిలీజ్ 10th October. 10th October 1.5 month ఉంది అంతే. ఏం లేదా 1.5 month ఉంది. బాబీ డియోల్ అంత ఇంపాక్ట్ఫుల్ అన్న ఫీలింగ్ ట్రైలర్ చూసి అయితే రాలేదు, కానీ మూవీ చాలా రాగా ఉంది. బాబీ డియోల్ ఎట్లా అన్నాడు తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ ఉంటాయి రా, ఒకడు వాడితే అది హిట్ అవుతాను, అందరూ అదే వాడతారు. అలా ఉంది బాబీ డియోల్ క్యారెక్టర్. దాని మళ్ళీ హిట్ అయిందంటే నాకు కూడా యాక్చువల్లీ హిట్ అవ్వాలి కదా అనుకుని ఉంటున్నాడు డైరెక్టర్ గారు. అసలు శివ అని వస్తుంది.
ప్రీవియస్ మూవీస్ నాకు తెలియదేమో, తెలుసు అరే నేను చూసారా శివ అనుకుంటే శివాని చూసా కానీ మూవీస్ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. అరే ఈ ఎపిసోడ్లో బాగా చేసుకుంటున్నాం రా, ఆ? బాగా చేసుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో. ఎవరిని? అందరినా? అందరినీ దొరికిన ఒక 3 months ఒక 1 month కక్ష అంతా చూపించేసినట్టు అనిపిస్తుంది నాకు. మనం వీడియో చేయలేదన్న కోపం అంతా చూపిస్తున్నట్టు మేబీ. అండ్ సూర్య బర్త్డేకి సూర్య 44 బర్త్డే ప్రమో ఒకటి వచ్చింది. ఇలా వెనక్కి చూసాడు గట్టు మీద నుంచి, బీచ్ అనుకుంటా, షర్ట్ బాగుంటది పలా ఉంటుంది, ఇలా చూస్తాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ఫుల్ తన కైండ్ ఆఫ్ తన మనుషులో నుంచి ఉంటారనమాట, దాని మధ్యలో నడుచుంటే ఒక షార్ట్ ఎక్కువ లేదు, 2 shots ఉన్నాయి. డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్. స్టోరీ డైరెక్షనా? డైరెక్షనేనా? స్టోరీ కూడా అతనే ఉంటారు కదా మోస్ట్లీ. ఏమో ఏదో సినిమా స్టోరీ తను కాదు, డైరెక్షన్ తను వేసిన స్టోరీ తనది కాదు. ఏ మూవీ? లేదా స్టోరీ తను, డైరెక్షన్ తను కాదు. మోస్ట్ రీసెంట్ మూవీ జగర్దండ కార్తిక్ సుబ్రాజ్కి, అది డైరెక్షన్ తనే. తెలియదు ఏమో తన మూవీస్ లో ఒకటి లైక్ హీ కుడ్ బి ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఎదర్ స్టోరీ ఓన్లీ ఆర్ డైరెక్షన్ ఓన్లీ అని కూడా ఛాన్స్ ఉంది. డైరెక్షన్ అయితే ఉంది, నాకు స్టోరీ గురించి తెలియదు. సూర్యది అదిరా సంగతి. సరే నెక్స్ట్ దేవరా నుంచి ఒక సాంగ్ వచ్చింది, మనం అది మాట్లాడడం కుదరలేదు. మెయిన్ బిట్ వాడు ఎందుకు పుట్టిందో పుట్టింది చాలా మంది రిలేట్ అయ్యారా ఇన్స్టాలో కూడా. సాంగ్ మొత్తం హైలైట్ పాట ఒకటే వాడతారు రీల్స్ కి, ఇదే వాడుతున్నారు అందరు, ఇదే వాడుతారు. చుట్టమల్లే వాడట్లేదు అసలు నాకు ఆ సాంగ్ ఎందుకు పుట్టిందో అది సెర్చ్ చేయాలంటే కూడా ఎందుకు పుట్టిందో గూగుల్ దాని కష్టాలు పడాలి ఏ సాంగ్ రిలేట్ అర్థం చేసుకోవడానికి. ఎందుకు పుట్టిందని రాస్తారు కానీ అనిరుద్ధ్ లాగా అనిపిలే. దేవరా అది సారీ ఫియర్ సాంగ్ చాలా బాగుంటది. అరే డబుల్ రోల్ కదా. అరే అవునరా, టాకింగ్ అబౌట్ దేవరా, సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ కూడా వచ్చింది కదా. బైరానో ఏదో బైరా గ్లిమ్స్ వచ్చింది. కుస్తీ షార్ట్ ఒకటి ఉంది, బాగానే ఉన్నాడు. ఆడి హెయిర్ కట్ బాగా ఉన్నాడు రా, డిప్ప కటింగ్. నాకు హెయిర్ కట్ ఆదిపురుషులు ఇష్టం. డిప్ప కటింగ్ చేసి ఇలా మెస్సి చేస్తే ఎలా ఉంటది, అలా ఉన్నాడు రా కదా. డిప్ప కటింగ్ చేసి మెసేజ్ చేసేస్తే ఎలా ఉంటది, అలా ఉన్నాడు. నాకు హెయిర్ కట్ అంటే సైఫ్ అలీ ఖాన్ ఆ లుక్ లో బాగున్నాడు. ఆదిపురుష్ నా ఫేవరెట్ రా. మొహాక్ దాని మొహాక్ అనరు, మొహాక్ మోడిఫికేషన్ అది. ఇలా బ్రిల్ క్రీమ్ వేసి మొత్తం ఇలా కొడతాడు, ఇలా కొడతాడు, లైన్ ఒకటి పడతాడు. అన్న లైన్ మర్చిపోయామన్నా, లైన్ పెట్టాను లాస్ట్ లో. ఎవరు విరాట్ కోహ్లీ అనుకుంటారా ఫస్ట్ ట్రెండ్ స్టార్ట్ చేసింది. IPL కి 2 lines ఇక్కడ వస్తాయి అనమాట. అది స్టార్ట్ చేశాడు, ఏడు ఫాలో కొట్టాడు, రావణాసుడు ఫాలో కొట్టాడు. ఏంట్రా సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు ప్లే చేసిన సైఫ్ అలీ ఖాన్ చేస్తాడు, పట్టించుకోడు. రావణాసుడు కింద చేస్తాడు, అలా చేస్తాడు కాబట్టి. అరే వాళ్ళు టెస్టింగ్ లుక్ టెస్ట్ అన్ని చేస్తారు, ఎలా ఒప్పుకున్నాడు రా బ్రో? ఐ థింక్ దట్ వాజ్ డైరెక్టర్స్ విజన్. చాలా విజనరీ పర్సన్ బ్రో డైరెక్టర్. ఓం ఇట్లా పెట్టి కమ్ టు మై రూమ్ రౌట్. ఇప్పుడు డ్వేన్ ద రాక్ జాన్సన్ అని పెడతారు కదా, అలాగా ఓం కమ్ టు మై రూమ్ రౌట్. సదర్ వచ్చాక వేసుకున్నారు, కల్కి వచ్చాక మళ్ళీ వేసుకోవడం మానరు. ఆడి జీవితం అయిపోయింది. అది ప్రభాస్ ప్రతి హిట్ కార్డ్ వేసుకుంటారు, ఫ్లాప్ అయినా వేసుకుంటారు. నీ వల్ల మరి ఇంత ఫ్లాప్ అవ్వలేదు. అరే ఫ్లాప్ అయి ఉంటుంది కానీ నీ అంత ఫ్లాప్ అవ్వలేదు అంటారు. రామాయణ సినిమా వచ్చినా ఆడ వేసుకుంటారు, మహాభారతం సినిమా వచ్చినా ఆడ వేసుకుంటారు, CJ మంచి సినిమా వచ్చినా ఆడ వేసుకుంటారు. దొరికిపోయాడు తెలుగు ఆడియన్స్ గట్టి దొరికిపోయాడు. పాన్ ఇండియన్ ఆడియన్స్ అని పట్టించుకోరేమో కానీ తెలుగు ఆడియన్స్ అని వేసుకుంటారు. ఒకే సినిమాలో రాముడిని జీసస్ ని చూపించాడంటే ఏం గుండె వాడిది, ఆ గుండె సూపర్ రా. ఇంకోటి దేవరా ఈ సాంగ్ వచ్చింది, ఇంకోటి ఏం రాలే. దేవరా ఎప్పుడు 27 సెప్టెంబర్ అనుకుంటా కదా, అక్టోబర్ ఫస్ట్ వీక్, ఇదర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్. అరే ఎక్కువ టైం లేదు, 1 month ఉంది. అరే నువ్వు పెద్ద సినిమా వచ్చిన వాడిని చూసేసే వాళ్ళ మాట్లాడుతున్నానంటే, టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు. 1 week ముందు రిలీజ్ చేస్తారా ఎప్పుడైనా? పాన్ ఇండియన్ లెవెల్కి అలా చెయ్యర్రా, 1 month ముందే చెయ్యాలి.
గోల్డ్ ఎప్పుడు 7 కదా. వన్ నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ కాకుండా 2 నెక్స్ట్ weeks, వీకెండ్ 2 weeks. నెక్స్ట్ వీకెండ్ 2 కమింగ్ weeks వీక్ ముందు చేశారు. దేవరా కూడా చేయాలి. ఇంకోటి సిటడెల్ హనీ బనీ టీజర్ వచ్చింది. చూడాల. ఏ నాకు అంత క్యాజువల్ గా చూడలేదన్న. ఏంటి అది కంటిన్యూషన్ కదరా యూనివర్స్ సిటడెల్ కి కదా. ప్రియాంక చోప్రా ఇంకా ఆడి పేరేంట్రా బేడియా అరుందావన్. ప్రియాంక చోప్రా సిటడెల్ కి రా యాక్ట్రెస్. అరే వాడు ఇక్రిస్ ఎటర్నల్స్ లో రూసో బ్రదర్స్ దాంట్లో తన యాక్ట్రెస్ రా ప్రియాంక చోప్రా. రూసో బ్రదర్స్ సిటడెల్ తీసింది. అవును కదరా. ఏ రే అవునరా రూసో బ్రదర్స్. రే నువ్వు మరీ ఇలా ఉన్నాను. నాకు హీరో తెలుసు ఇక్రిస్ ఎటర్నల్స్ లో హీరో. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? ఉందా లేదా చెప్చాలు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనుకుంటారు. మార్కెటింగ్ అంతా వాళ్ళు చేస్తే డైరెక్టర్ అనుకున్నావు కదా. ఎందుకంటే అలాగే కనిపిస్తే పొరపాటు పడ్డా. వీడి పేరు మర్చిపోయానంటారు అలాగా. రిచర్డ్ మ్యాడెన్. మాడిసన్. రిచర్డ్ మ్యాడెన్. మాడిసన్ ఎవరు? ఇది బాడీ గార్డ్ లో అనుకుంటా వీడే యాక్టర్. అరే మార్వెల్ ఎటర్నల్స్ లో వీడరా హీరో. నాకు అలా తెలియదు. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రాబ్ స్టార్క్. టాకింగ్ అబౌట్ స్టార్క్. తలపతి గోట్. వద్దురా బాబు. అరే డూమ్ గురించి మాట్లాడలేదు అసలు మనం. ఇది అవ్వని సిటడెల్ హనీ బనీ రాజెల్లర్ అని ఎప్పుడు పట్టించుకోడు. రే ఏంట్రా అలా అంటావు? నవంబర్ రిలీజ్ అవుతుంది. నవంబర్ 10th. అసలు అడుగు నువ్వు ఏమన్నా చెప్పాలొద్దా? సిటడెల్ హనీ బనీ డూమ్ గురించి మాట్లాడు బ్రో. అసలు మనం చాలా మిస్ అయినట్టు అన్నాడు. ఏమో బ్రో లాస్ట్ లో. అరే బ్రో ప్రతిదాని కామెంట్ పెడతాడు కదా. మోస్ట్ రీసెంట్ వీడియో పెట్టలా. గుండె అయిపోయింది బ్రో. ఏమైంది నాకు? నువ్వు చేసిన వీడియో కదా. నీ వీడియోనే కదా. ఏం వీడియో అది అంటే క్యామియోస్ ఎక్స్ప్లెయిన్డ్ కి. అరే చాలా మంది పెట్టారు రా. వేరే వాళ్ళందరూ పెట్టారు కానీ చాలా మంది పెట్టారా బ్రో. బ్రో అరే స్పీడ్ ఏంది? నైస్ గో. చాలా మంది పెట్టారు కదా. ఇంకా నా పనే, ఇంకా నా అవసరం లేదు వీళ్ళకి అన్న. అరే లైక్ సినిమా గుర్తురాట్లేరా. ఆ సినిమా ఉంటుందిరా వెంకటేష్ది ఉంటుంది. వస్తాడు ఫంక్షన్కి, వెనక నేను చూసి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ 8 మంది ఉన్నారు. ఏదో కొంచెం అలాంటి వైబే ఉంటుంది. సరిగ్గా గుర్తురావట్లేదు. ఏదో మీమ్ టెంప్లెట్ అది. నాకు వెంకటేష్ టెంప్లెట్స్ అన్న ఎక్కువ తెలియదురా. ఇప్పుడిప్పుడే గుర్తు. నువ్వు అంటుంటే తెలుస్తుంది. నాకు ఏం తెలియదు ఏంటి అని ఫీలింగ్ వస్తుంది. నేను వెంకటేష్ చాలా చాలా మూవీస్ చూడాలిరా. పాతవి అంటే బిఫోర్ 2010 ముందు చాలా ఫ్యామిలీ మూవీస్, లైక్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ వెంకటేష్ మూవీస్ నేను చాలా చూడలేదు. అవి చూడాలి. మీమ్ టెంప్లెట్స్, కామెడీ యాంగిల్ ఎక్కువ దాంట్లోనే ఉంటాయి. అవి ఏం చూడాలి. హనీ బనీలో సమంత, వరుణ్ ధవన్, రాజన్ డీకే డైరెక్టర్స్. రాజన్ డీకే అంటే ఫ్యామిలీ మ్యాన్ మళ్ళీ కూడా వచ్చింది కదా ఫర్జీ. రాజన్ డీకే మార్వెల్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నాడు. మార్వెల్ వెబ్ సిరీస్. ధనుష్ని పెట్టచ్చు కదరా. రూసో బ్రదర్స్ ఎందుకు పెట్టకూడదురా? అరే అరే రూసో బ్రదర్స్ అన్న కూడా గుర్తొచ్చిందిరా. డాక్టర్ డూమ్ రా. నాకంటే చెప్తున్నా కదా సడన్ గా గుర్తొచ్చినట్టు యాక్టింగ్. డాక్టర్ డూమ్ రా. దాని గురించి కదరా మాట్లాడింది. డూమ్ గురించి మాట్లాడలేదు మనం అన్నా కదరా. అవును. నువ్వు ఏడు నేను ఇంకో జోన్ లో ఉన్నా. నన్ను వినలే కదా నోట్. చెప్పు. $100 million అంట. ఏంటి రెమ్యూనరేషన్ రాబర్ట్ డౌనీ జూనియర్. 100 million? అరే మనం 4-5 స్పేస్ క్రాఫ్ట్స్ పంపిస్తారు కదరా డబ్బులకి. నాకు మోనికా పైకి రూసో బ్రదర్స్ ఇద్దరికి కలిపి $80 million జస్ట్ ఫర్ డైరెక్టింగ్. అరే జీడిపి కాంట్రిబ్యూషన్ కంట్రీ జీడిపి అదే కదా. నిజంగా రా చిన్న చిన్న కంట్రీస్ జీడిపి ఉంటుంది రా అంతా. $100 million అంటే ఎంత? కొట్టు ఒకసారి. కోటల్లో కొట్టి సున్నాలా ఇక్కడ కొట్టు. 4 5 6 7 8 8 zeros రా. ఎన్ని కోట్లు పే? 10 crores. 10 crores ఏంట్రా? 1000 కోట్లు దాటిపోయి ఉంటుంది చూడు. మిలియన్ అంటేనే 6 zeros రా. అరే కొట్రా ఫోన్ అక్కడ ఉంది. ఆగు.
అరే $10 crore రా, రూపీస్ కాదు డాలర్స్. $10 crore రా. $100 million ఇన్ INR అనుకుంటే దాంట్లో మరీ ఇలా ఉన్నావంటే. ఒక్క సున్నా మిస్ అయినా రాబర్ట్ హంచి గారి వాల్యూ తగ్గిపోతుంది. ఆహా ఏంటిది కేసు కొత్తదా ఫోన్ కొత్తదా? కేసే కొత్తది. పూల కేసు బ్లాక్ అయిపోయింది. చెప్పకు భయ వీడియోలో. 838 crores దగ్గర దగ్గర 1000 crores. సలార్ బాక్స్ సలార్ యాన్యువల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కి దగ్గరగా జస్ట్ రెమ్యూనరేషన్ అది. 100 కోట్ల $100 రా. సారీ $10 crore రా. $10 crore రా. నీ ఆలోచన చాలా చిన్నగా ఉంది. నువ్వు డూమ్ గురించి మాట్లాడు. యువర్ థాట్స్ ఆన్ డూమ్. ఇలా తీస్తాడు, ఇలా అంటాడు అంతే. ఇంటర్నెట్ బ్లాస్ట్ అయిపోయింది. ఒకటి ఉంటుంది కదా, ఇలా న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోషన్ వస్తుంది. మనం చాలా వాడుకునేవాడు ఎడిట్స్ లో. మనం స్క్వాడ్ ఎడిట్స్ లో చాలా ఎక్కువ వాడాం. అదే అయింది నిజంగా. ఇంటర్నెట్ అలా పెళ్ళింది. న్యూ మాస్క్ సేమ్ టాస్క్. న్యూ దే వోంట్ లెట్ హిమ్ డై టిల్ హిస్ 90 వచ్చిందిరా. అది డెడ్ పుల్ డైలాగ్ కదా. అది పెట్టేశారు దానికి. 90 పెట్టేశారు దానికి. సూపర్ రా. ఎప్పుడు డూమ్స్డే 2025 అన్నారు అంతే, ఇంకేం చెప్పాలి. ఒకటి వస్తుంది కదరా మార్వెల్లో ఫేజెస్ లో రిలీజ్ ఎప్పుడు. అదే 2025 పెట్టారు అంతే. అంతే చెప్పారా? దాని తర్వాత సీక్రెట్ వార్స్ 2026. అది కాకుండా మిగతా స్టాండ్ అలోన్ మూవీస్ ఇంకేమైనా ఉన్నాయా అన్న? క్యాప్టెన్ అమెరికా ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. నాకు ఎందుకో క్యాప్టెన్ అమెరికా వాడు రాడంటే ఏదోలా ఉందిరా. క్రిస్టన్స్ వచ్చిపోయాడు కదా డెడ్ పూల్లో. వాడు క్యాప్టెన్ అమెరికా కాదు. అరే వాడు చూసావా కాస్ట్యూమ్? నిజంగా క్యాప్టెన్ అమెరికా అనుకున్నా. డెడ్ పూల్ కన్నా ఎక్కువ నేను నమ్మేసాను బాబు. క్యాప్టెన్ అమెరికా అంత హ్యాపీ ఫీల్ అయిపోయినావు. అరే వాడి కాస్ట్యూమ్ కూడా ప్యాంట్ క్యాప్టెన్ అమెరికా ఉంటుంది, టాప్ వీడియో ఉంటుంది హ్యూమన్ టాచ్ది. అంత నోటీస్. అరే నేను ఇక్కడ ఆగిపోయా. వచ్చాడు క్యాప్టెన్ అమెరికా ఫ్లేమాన్. నేను ఏదో అంటాడు రా డెడ్ పూల్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అవెంజర్స్ అసెంబుల్ అంటాడు అనుకున్నా. ఇటు ఫ్లేమాన్ అని ఇలా ఎగురుతాడు. డెడ్ పూల్ కన్నా ఎక్కువ నేను షాక్ అయ్యాను నిజంగా. నేను ఎంత మిస్ అయ్యాను క్యాప్టెన్ అమెరికాని. ఈయన తీసుకొచ్చినట్టు వాళ్ళు కూడా ఇంకో ఏదో దాన్ని తీసుకొచ్చేస్తే బాగుంటుంది. కానీ తేరురా క్యాప్టెన్ అమెరికా వేరు. క్యాప్టెన్ అమెరికా కానీ నాకు అర్థం కాలేదు. డాక్టర్ నువ్వు తీసుకొస్తే ఎలా తీసుకొస్తారు సేమ్ ఫేస్ ని? నాకు తెలిసి మల్టీవర్స్ లో ఇంకో ఎక్కడో ఒక మీమ్ చూసారా? రోబోట్ 2లో స్టేడియంలో ఫైట్ జరిగిద్దా, అక్కడ అక్షయ్ కుమార్ రజనీకాంత్ ఫేస్ లాగా మార్ఫ్ అయిపోద్ది. రే చెప్పేది రే కంప్లీట్ చేయని రే తెలుసు. అక్షయ్ కుమార్ రజనీకాంత్ లో అయిపోద్ది. అవును. అప్పుడు చిట్టి అన్ని కొట్టకుండా అటాక్ చేయకుండా డాక్టర్ మీరా డాక్టర్ అంటాడు. గుర్తుందా? సో రాబర్ట్ డౌనీ జూనియర్ పీటర్ పార్కర్ పెట్టారు. నువ్వు రెడ్ చేసావు. నువ్వు అది కాదురా, ఆస్టిస్ అలాగే జరుగుతుంది. అక్షయ్ కుమార్ అవును అది చేసావు, కానీ ఎంసీయూలో అలా అవ్వడం ఉండదురా. ఎడిట్ చేశారు అంటున్నా. అది పీటర్ పార్కర్ ఎలా వాడతారు సేమ్ ఫేస్ మల్టీవర్స్ వల్ల? మల్టీవర్స్ లో ఈ ఫేస్ తో డాక్టర్ డూమ్ ఇంకో సో పీటర్ పార్కర్ కి మిస్టర్ స్టార్క్ మీరా దాని తర్వాత బ్లాక్ సూట్ వచ్చేస్తుంది అనమాట. అంటాడు సూపర్ దిగిపోద్ది అంటాడు. సో అలా జరిగిద్దేమో అని. సో ఇక్కడ నాకు తెలిసి విక్టర్ వాన్ డూమ్ ఎలా ఉంటాడో కామిక్స్ అలా చేద్దామని అనుకుంటున్నారు మోస్ట్లీ. అంటే లైక్ సమ్ రాండమ్. ఇది అంతా అయింది క్యాంగ్ వల్ల కదరా, ఆ యాక్టర్ వల్ల కదా. ఒక రోల్ ఉంటుంది పర్సనల్ లైఫ్ వల్ల కదా, లేకపోతే క్యాంగ్ డైనస్టీ అంట ఇంకేదో ఉండేది కాదు. రీప్లేస్మెంట్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ టు రీప్లేస్ అ గుడ్ థింగ్ బై సమ్ అదర్ external circumstances, you have to replace it with something extraordinary. So
నువ్వు క్యాంగ్ తీసేస్తున్నావు అంటే వాళ్ళ అమ్మ మొగుడిని కావాలి అని దాని మీనింగ్. ఆబ్వియస్లీ. అందుకే ఇట్లా అన్న సలార్ బడ్జెట్ తీసుకోవాలి ఇలా రెండు చేతులు ఇలా ఇలా చేపెట్టి నువ్వు మా సేమ్ టాస్క్ అని చాలు దాని జన్మ ధన్యం అయిపోద్ది నాకు కేవన్ 5 అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అండర్ మూవీ ఏం చెప్పలే కదా. చెప్పలేదు దాని లోపు ఏం లేదా? దాని లోపు క్యాప్టెన్ అమెరికా అంతే. దాని తర్వాత నెక్స్ట్ మూవీ అదే సీక్రెట్ డూమ్స్డే. చాలా గ్యాప్ ఉందిరా. అరే 2024 అప్పుడే 3/4 అయిపోయిందిరా. ఇదిగా 2020 ఫెబ్లో ఉన్నాను నేను. మార్చ్ వచ్చింది, ఎగ్జామ్స్ అయినాయి. 2024 ఆగస్ట్. ఏంటిది ఏంటి ఐరన్ మ్యాన్ లో ఉంటాడు మొన్నటి దాకా. ఐరన్ మ్యాన్ ఇంకా అప్పుడు చావలేదు కూడా. ఎండ్ గేమ్ అయిపోయింది అప్పటికి. ఎండ్ గేమ్ వచ్చింది కదా. ఎండ్ గేమ్ వచ్చింది 19లోనే వచ్చింది. ఎండ్ గేమ్ తర్వాత కరోనా వచ్చింది. ఏంటారా కొంతసేపు అప్రయ్యాడు. చెప్పు. కమింగ్ టు ముఫాసా ద లయన్ కింగ్ తెలుగు ట్రైలర్. బాగాలేదురా. తెలుగు ట్రైలర్ విత్ బాబ్ ఫాసా. ఏంటి ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ? బాబ్ వాయిస్ యాస్ ముఫాసా. ఎందుకో నాకు బాబ్ వాయిస్ బాగుంటుంది, ముఫాసా వాయిస్ బాగుంటుంది. రెండు కలపడం. బాబ్ వాయిస్ బాబ్కే బాగుంటుంది భయ్, అదైతే అర్థమైంది నాకు. ఎందుకు నాకు అంత ముఫాసా సెట్ అయినట్టు అనిపించలేదు. అరే నేను లిటరల్లీ ప్రభాస్ని ఇమాజిన్ చేసుకున్నారా, నువ్వు చూడు ఒకసారి. ముఫాసాగా నాకు తెలిసి ఫస్ట్ ప్రభాస్ 10 కోట్లు అడుగుంటాడు. ప్రభాస్ అడగడం కాదు, పక్కన అడగని ఉంటాడు లిటరల్గా. కానీ ప్రభాస్ వాయిస్కి ముఫాసా ఇమాజిన్ చేసుకో. నాకు తెలిసి చాలా బాగుంటుంది రా. అరే ఫస్ట్ ప్రభాస్ని అడుగుంటారా నాకు తెలిసి మటుకి. ప్రభాస్ జస్ట్ వాయిస్ కోసం వద్దనేసి ఉంటాడు. లయన్ కింగ్ లో నాని, సింబా, ముఫాసాకి సమ్ సూర్యాకి ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకుంటా. లయన్ కింగ్ లోనా సింగం ఆ వాయిస్ అనుకుంటున్నా. కానీ ఎంబీది అంత జస్ట్ ఫర్ మార్కెటింగ్. మేబీ తెలుగులో కొంచెం హైప్ తీసి బిల్డ్ చేయడానికి పెట్టారు కానీ. బట్ టిమోన్ అండ్ పుంబా బ్యూటిఫుల్ గా ఉంటారు. అలీ ఇంకా బ్రహ్మానందమా. అరే నేను లిటరల్లీ డాడీకి లయన్ కింగ్ తెలుగులో చూపించా. నచ్చిందా? ఇంగ్లీష్ లో వద్దు డాడీ బాగోదు అసలు, తెలుగులో చూడని చెప్పి చూపించు. బ్యూటిఫుల్ గా తెలుగులో విలన్ స్కార్ ఉంటాడు కదా, జగపతి బాబురా, అది పెట్టి లైక్ హాట్స్టార్ లో లాంగ్వేజ్ ఒక్కొక్క సీన్ కి మార్చుకుంటా ఉండొచ్చు. అది కంపారిజన్ చేసుకుంటా ఉన్నాము. ఇంగ్లీష్లో ఏమున్నదిరా అసలు బాగా స్కార్ వాయిస్. తెలుగులో జగపతి బాబు అన్నా నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయినా నువ్వు బాగుంటుంది వాయిస్. జగపతి బాబు తొక్కేసారు భయ్య, ఎక్కడ ఉండదు అసలు. తొక్కలేరు, తొక్కినా కంప్లీట్గా తొక్కలేరు. నేను చెప్పేది విలన్ లాగా ఎందుకు చేస్తున్నాడు, హీరో లాగా చేయొచ్చు కదా అని. ఆ పొటెన్షియల్ ఆబ్వియస్లీ ఉంది, అది అంటున్నా. కానీ బాబు అసలు నాని బాగున్నాడు బాబు కంటే. ఎలా చెప్పావు తెలుసా, ఆదిపురుష్ చూసాక ఆయన ప్రసాద్ బయట వచ్చి బాలే అంటాడు. సేమ్ అలా చెప్పావు. ఆడిని వచ్చి ఒంగపెట్టి గుద్దారు. మన కలికి వచ్చాక ఏం మూవీ పోయి అదిరిపోయింది సినిమా. ఆడే బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టి అరే బాగుంటుందిరా మరి కలికి. ఆదిపురుష్ బాగాలేదు నిజంగానే. సేమ్ గై వాడు పాప నిజమే చెప్పాడు. పాప ఆ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. పర్లేదులే బాగా పర్లేదులే వాళ్ళని కన్సోల్ చేసుకుంటున్న టైంలో 5 stages of grief అని ఉంటది కదా, వాళ్ళని కన్సోల్ చేసుకుంటున్న టైంలో వీడు డైరెక్ట్ గా లాస్ట్ స్టేజ్ పడేసాడు ఒకసారి. వాళ్ళు తట్టుకోలేకపోయారు. అదే అంత పడేస్తావేంటి. 5 stages ఏంటో తెలుసా, యాక్సెప్టెన్స్, రిఫ్లెక్షన్, తెలుసు కానీ గుర్తులేవు. వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బాగా. ఇలా వీడు తీసి పడేసాడు మాడితే వాళ్ళు హట్ అయిపోయారు. ఇంకోబెట్టి కానీ ట్రైలర్ బాగుంది. నేను ఇంగ్లీష్ లో చూసాను, ఇంగ్లీష్ లో చాలా బాగుంది. నాట్ అబౌట్ డైలాగ్స్ బట్ ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ కూడా లిటరల్లీ బాహుబలి రా. కానీ బాహుబలి అంత డ్రామా చాలా ఎక్కువ ఉంది. బాహుబలి కాపీ చెప్పాలంటే. కానీ
ది లయన్ కింగ్ ముఫాసా కాకుండా సింగం సింగం ముఫాసా కాకుండా నువ్వు సింహ పాడతా ముఫాసా కాకుండా ది ఒరిజినల్ లయన్ కింగ్ ఉంది, సింబా కింగ్ అవుతాడు. సింగం దాంట్లో యానిమేషన్ చాలా చాలా పాత మూవీ అది, అవును, 90s కానీ నాకు ఎప్పటికీ అదే నచ్చుద్ది. నేను చూడలే. ఇప్పుడు ఇది ఎంత సీజీ ఎంత బాగా చేసినా నాకు అదే ఇష్టం, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక నాస్టాల్జిక్ ఫీల్ లా గుర్తుండే. అరే $1 బిలియన్ దాటిందంటే చాలా గొప్ప విషయం అనరా అది కదా లైన్ కింగ్ 1 వన్. అదే ఐ మీన్ మోస్ట్ రీసెంట్ వన్ లైవ్ యాక్షన్ ఎంత దాటింది? బిలియన్. అది కాదు నేను చెప్తుంది, నువ్వు చెప్తుంది 90s యానిమేటెడ్ అర్థమవుతుంది. టీవీలో చూసేవాళ్ళం మన సినిమా చిన్నప్పుడు, అది నాకు చాలా ఇష్టం. నేను క్యాసెట్ సీడీ కొనుక్కుని మరి ఇంటికి వచ్చి పెట్టుకుని చూసేవాడిని మా టీవీలో, ఆ టీవీ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సరేరా. టీవీలో కాదు, సారీ, ల్యాప్టాప్లో సీడీ ప్లేయర్ ఉన్న టైంలో, ఆ ల్యాప్టాప్స్ ఉన్న టైంలో. ఏదో అందాం అనుకున్నారా ఆగు. ఇంతకీ రిలీజ్ మాత్రం 28 డిసెంబర్ 2024 రా. అరే నేను ఏదో అందాం చాలా గ్యాప్ ఉంది. పుష్ప వచ్చింది కదా 28 డిసెంబర్కి. అరే ఆగు, మనం దేని గురించి మాట్లాడుతున్నాము? సీడీ ప్లేయర్ ముందు లయన్ కింగ్ ఒరిజినల్ వర్జన్, ఫస్ట్ వర్జన్. డెడ్ పూల్ కూడా $1 బిలియన్ దాటింది అయ్యా. వోల్వరినా బిలియన్ పెట్టింది 200 మిలియన్. సరే 300 అనుకో. అరే 100 మిలియన్ లెక్క అంటే మార్కెటింగ్ అవి ఇవి కలిపి 300 అనుకో. 1.1 బిలియన్ వచ్చిందండి. R-rated మూవీ. అది R-rated రావడం అనేది హైలైట్ మోస్ట్. ఎందుకంటే వోల్వరిన్ పోయాక వోల్వరిన్ కోసం వోల్వరిన్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్, ఎక్స్పెన్ కోసం ఎక్స్పెన్ ఫ్యాన్స్ వెయిటింగ్. సినిమా బాగుంటుందారా? నువ్వు చెప్పు, మాట్లాడదాం. నెక్స్ట్ మెయిన్ టాపిక్ లో అదే వస్తుంది. చెప్పు. డెడ్ పూల్ థర్డ్ మూవీ అండ్ డెడ్ పూల్ అలాంటి ఫ్యాన్స్ వెయిటింగ్. క్రాస్ ఓవర్ విత్ డెడ్ పూల్ కమింగ్ టు మార్వెల్, దట్ విత్ డెడ్ పూల్ షూట్ చేసుకునే ముందు ఒక మార్వెల్ని ఫాక్స్ కదా, ఫాక్స్ వేసుకుంటాడు కదా ఫుల్ అసలు. అది ఎక్స్పెక్ట్ చేయరు, అది చేశాక ఇంకా ఎక్కువ బాగా నచ్చుద్ది జనాలకి. ఆ కొన్ని సీన్స్ అయితే కానీ 1 బిలియన్ పాయలేదురా. ఎందుకు వర్త్ ఇట్ మనకి అంత ఎందుకు లేదని కొంచెం డిస్కస్ చేసుకుందాం మెయిన్ సెగ్మెంట్లో. అప్డేట్స్కి వచ్చేసరికి ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి అప్డేట్స్ ఇంత టైం పట్టింది. అప్డేట్స్ కూడా లాంగ్గా ఉన్నాయి. ఇంకోటి విశ్వక్సేన్ది మెకానిక్ రాకీ గ్లిమ్స్ అండ్ సాంగ్ ఒకటి వచ్చింది. సోటే ఏదో అన్నాడు. సాంగ్ నాకు గుర్తులేదు. సాంగ్ వచ్చిందా? ఏం సాంగ్ ఒక వచ్చింది? సాంగ్ వచ్చింది, నేను సాంగ్ వినలేదు. గ్లిమ్స్ మాత్రం ఓకే బాగా కమర్షియల్ మూవీ. మీనాక్షి చౌదరి అనుకుంటా యాక్టర్స్. జెర్సీలో హీరోయిన్ ఆమె కదరా? శ్రద్ధ శ్రీనాథ్. జెర్సీలో హీరోయిన్ ఎవరు బే? శ్రద్ధ శ్రీనాథ్. నాకు పేర్లు తెలియదు, ఫేస్లో తెలుసు. అవును తనే. నువ్వు ఇందాకేమన్నావు? మీనాక్షి చౌదరి. ఎవరు? హిట్ స్పార్క్. గోట్లో కూడా ఆమె కదా, మీడియం తలపతి గర్ల్ ఫ్రెండ్. ఏమో అవునరా తను ఈ స్టెప్ వేస్తాడు కదా తలపతి. అప్పుడు వస్తుంది తలపతి స్టెప్ రీమేక్ చేయడం కూడా ఒక ఫన్ రా. వాడు చేయడమే కొన్ని స్టెప్స్ ఐకానిక్, మనం చేయలేము అన్నట్టు ఫీలింగ్ వస్తాయి. కొన్ని మరీ సెటారికల్ ఇద్దరు తలపతి కొన్ని వాటిలో చాలా బాగా వేస్తాడు రా. మనం చేయాలి అల్లమత్తి హ్యాపీ నాకు పిచ్చెక్కిపోద్ది, మనం చేయలేమని ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఇదేంటి కొరియోగ్రాఫర్ పిల్లోండి రోడ్డు పక్కన పిల్లోండి చూసి వేస్తారు వీళ్ళు డాన్స్. ఇది సింపుల్ స్టెప్ రా, వాతి కమింగ్ స్టెప్. ఇలా ఉండి ఇలా అంటాడు, అది ఎవ్వరికి రాదు తలపతికి తప్ప. వేయలేరు. అది ఎంతో సింపుల్ స్టెప్, ఎవ్వరికి రాదు. అది చాలా మంది మూమెంట్ ఉంటుంది. చాలా మంది ట్రై చేశారు. కొరియోగ్రాఫర్ వేస్తున్నా నాకు నచ్చట్లేదు రా, తలపతి వేస్తేనే నచ్చుతుంది. కొరియోగ్రాఫర్ ఎవరు? బాబానేనా కాదా తెలియదు నాకు. ఎవరో బ్రయ్యా కొరియోగ్రాఫర్. నువ్వు కొరియోగ్రాఫర్ ఇండియా మొత్తం నువ్వు తలపతి నుంచి డాన్స్ నేర్చుకోరా అనిపించింది. అలా ఇండియా మొత్తం అందరూ ఆ స్టెప్ వేసారు, అందరూ వేసారు. రావట్లా. అరే పుష్పకి ఇలా అంటాడు కదా, అది పెట్టడమే రావట్లేదు జనాలకి. ఇంక ఇలా పెట్టి స్టెప్ ఎవడు వేస్తాడు చెప్పు. సర్లే తలపతికి డాన్స్ వచ్చు.
కానీ వేయించేవాడు సరిగ్గా వేయించాలి, కొరియోగ్రఫీ సరిగ్గా చేయాలి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా, లిటరల్లీ నాకు పద్మశ్రీ అది పేరేంట్రా, పద్మశ్రీ బ్రహ్మానందం కాదు బే, దూకుడు శ్రీగంటి గంటి ఎవర్రా, రెఫరెన్స్ ఇవ్వరా కనీసం. అదే నీతులు చెప్తా ఉంటారు ఎప్పుడు. నీతులు కాదురా బాబు, ప్రవచనాలు అంటారు అట్లని. పేరేంటి, చాగంటి కోటేశ్వర. చాగంటి, సారీ, ఆ వైపు వచ్చింది నీ దగ్గర నుంచి. ఎప్పుడు ఏమన్నప్పుడు డాన్స్ వేయించేవాడు బాగుండే. రే అసలు నాకు ఆయన వస్తాయిరా షార్ట్స్ లో అప్పుడప్పుడు వస్తాయి, బాగుంటాయి, బాగుంటాయిరా. అలా కాదు, బాగుంటాయి. ఏదో చెప్తాడు కర్ణుడి గురించి అది చెప్పాడు రా, వేసుకున్నారు గట్టిగా. కర్ణుడు పారిపోయాడు అర్జునుడు చూసాక. మా ప్రభాస్ ఎందుకు పారిపోతాడు, ప్రభాసే కర్ణుడు. అరే ఫ్యాన్స్ ఒక లెవెల్కి వెళ్తే వాళ్ళకి బుర్ర పంచి. నాగశ్విన్ హిస్టారికల్, కొంతమంది హిస్టరీ అంటారు, కొంతమంది మిత్ అంటారు, కానీ ఆ క్యారెక్టర్స్ని కూడా మా ఐరన్ మ్యాన్ గొప్ప, మా స్పైడర్ మ్యాన్ గొప్ప అన్నట్టు డిబేట్లోకి తెచ్చాడు. మా అర్జునుడు గొప్ప, మా కర్ణుడు గొప్ప అంటున్నారు. అది చాలా టాలెంటెడ్ రా నాగశ్విన్. సరే కంటిన్యూ. నేను వెళ్ళిపోయా. నేను రాసిన ట్రైలర్స్ అప్డేట్స్ లో ఇంతవరకు రాశాను. ఇందాక కూడా అదే అన్నాం. ఇంకా అయినా కానిస్తానే ఉన్నాం, వేరే సెక్షన్కి వెళ్ళాను. ఇంకా కొన్ని వచ్చినాయి లాస్ట్ వీకెండ్, నేను రాయలేదు ఈ వీకెండ్. నువ్వేనా రాసావా? నేను టీవీకే అంటాం. పాడు పాడు గజ. బీట్ బాగుంది, మంచి ఊపొచ్చే బీట్ ఉంది. ఎప్పుడు రా, ఏ సినిమా తర్వాత దానికి వెళ్ళిపోతాడు? ఇంకా లాస్ట్ మూవీ గోట్. ఏ అవును బే, ఎల్సీయూ. అరే లిటరల్లీ గోట్ తర్వాత వెళ్ళిపోతాడు రా ఎల్సీయూ. దాని తర్వాత మూవీస్ చేస్తాడో చేయడం నాకు తెలియదు, కానీ పాలిటిక్స్ కావాల్సినంత ప్రేమగా పిలిచాడు కదరా. ఎవడు? అదూర ఫ్యాక్టరీ కూర్చొస్తే సరిపోదు, ఇంకా చాలా చేయాలని పిలిచాడు కదా కమల్ హాసన్. విక్రమ్ లియో ఎండింగ్ లో అప్పుడు విక్రమ్ అన్నాడు కదరా, దత్తూరా ఫ్యాక్టరీ, దత్తూరా క్లోజ్ చేస్తే ఒరే ఓర్ దత్తూరా ఫ్యాక్టరీ క్లోజ్ పండడా తమిళ్లో చెప్తున్నా. సరిపోదు, ఇంకా చాలా చేయాలంటాడు కదా, మరి చేయరా? I'm scared of the voices, of the beats, of the clicks, of the music I'm hearing on my body. Play, repeat, I'm scared. ఇది దగ్గరికి వచ్చి పట్టుకుని చెప్పాలి. Suck it, Fox! అరే ఆడు అసలు ఏం రోస్ట్ చేశాడు. రోస్ట్ నీకు సమరైనా తెలుసా? తెలుసా ఎవరు? స్టాండప్ కామెడియన్ సమరైనా తెలీదా? అంటే పేరు తెలియదు రా. చాలా డార్క్ కామెడీ చేస్తాడు. డార్క్ చెప్పు. వాడు చేసే రోస్ట్ కన్నా దారుణంగా చేశాడు రోస్ట్ డెడ్ పూల్ ఫాక్స్ ని. లాస్ట్ లో వేసారుగా ట్రిబ్యూట్ టు ఫాక్స్ వేసారా? అరే అసలు డైనమిక్స్ నాకు అర్థం కాలే. వీడు దేనికి వచ్చాడు ఏంటి, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు రోస్ట్ చేయడానికి, కానీ మళ్ళీ ఎంసీయూకి పూర్తిగా రాడాడు. యాక్చువల్లీ ఎంసీయూ క్యారెక్టర్ ఇప్పుడు డెడ్ పూల్. ఎంసీయూనా? మరి ఫాక్స్ రోస్ట్ చేసే రైట్స్ వాళ్ళు ఎలా ఇస్తారు? ఫాక్స్ నుంచి డిజ్నీ అన్ని క్యారెక్టర్స్ కొనేసుకుంది మార్వెల్ మొత్తం. కొనింది అగ్రిమెంట్ ఉంటుంది, అలా అనడానికి ఉండదు కదా. అలా అనడానికి ఉండదు, కానీ నాకు తెలిసి అదే ఏదో తీసుకుంటారు. ఇప్పుడు అందరినీ కొనిసిందంటే ఎక్స్మెన్ కూడా వీల్దే. అవును, ఫెంటాస్టిక్ ఫోర్ కూడా వీల్దే. మొత్తం మార్వెల్ ప్రతిది మార్వెల్ స్టూడియోస్ ఇప్పుడు. సోనీ కూడా ఒక లీజ్ తీసుకున్నట్టు తిరిగి ఇచ్చారు, రెంట్ కడతా ఉండాలి. అది కూడా ఫస్ట్ స్పైడర్ మ్యాన్స్ కి ఆ క్యారెక్టర్స్ కి. టామ్ హాలండ్ కూడా రెంట్ కట్టాలి. నువ్వు డెడ్ పూల్ సినిమాలో ఒక ఆడు హ్యాపీ హోగన్ ఆఫీస్కి వెళ్తాడా ఇంటర్వ్యూ కోసం, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్టండి అని అడుగుతాడు. ఆ ఇంటర్వ్యూలో ఐరన్ మ్యాన్ హెల్మెట్ చూపిస్తారు, దాని వెనకాల ఐరన్ మ్యాన్ పీటర్ పార్కర్ ఫోటో ఉంటుంది, గుర్తుందా? కానీ పీటర్ పార్కర్ చూపించాలన్నా డబ్బులు కట్టాలి. అంత కమర్షియల్ ఉంటుందా?
స్పైడర్ మ్యాన్ సంబంధించింది ఏం ఉండదు. ఏ మూవీ అన్నావు? డెడ్పూల్ లో రా, డెడ్పూల్ అండ్ వల్వరిన్ లో. సో మరి ఇప్పుడు అది ఇంటిగ్రేట్ చేస్తారు కదరా ఫుల్ ఎంసీయూలో, ఇంకా పీటర్ పార్కర్ ఉండాలి. పీటర్ పార్కర్ ఎంసీయూఏ, పీటర్ పార్కర్ చూపియాలంటే డబ్బులు కట్టాలి. అవును, అంటే ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోయారు కదా, ఇంకెప్పటికీ డబ్బులు కడతా ఉంటారా అయితే? నాకు తెలియదు మరి. కాదురా, అంత ఇంటిగ్రల్ పార్ట్ చేసేసినప్పుడు ఎంసీయూకి తను ఇంకా లాంగ్ టర్మ్ లో ఉంటాడు. హీస్ అ పార్ట్ ఆఫ్ ఎంసీయూ. ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎంసీయూ. బట్ వాడాలంటే డబ్బులు కట్టాలి. ఎన్ని రోజులు కడతారా ఇంక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయాక? బ్రో టీవీ నాది, కానీ ప్రైమ్కి నేను డబ్బులు కట్టినట్టు ఉంటుందా? నువ్వు ప్రైమ్కి డబ్బులు కడితేనే ప్రైమ్ చూడగలుగుతావు, టీవీ నీదైనా కానీ. అలా కొన్ని ఇస్తూ ఉంటాను, నువ్వు తీసుకుంటా ఉండాలి అంతే. ఇవన్నీ నేను ఇచ్చేవాడిని, గ్యాప్ నువ్వు ఇస్తున్నావు. అప్డేట్స్ ఇవేరా, ఇంతటితో మన అప్డేట్స్ ముగిసాయి. అరే మనం కూడా సింక్ లోకి వచ్చి చాలా గ్యాప్ వచ్చిందిరా. మనం ఎవ్రీ వీక్ వీడియో చేస్తే స్టార్ట్ అయిన 5 minutes సింక్ లోకి వచ్చేసేవాళ్ళం. ఈసారి కొంచెం టైం పట్టింది. ఒక సెగ్మెంట్ పట్టింది. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? డెడ్పూల్ గురించి మాట్లాడదాం. ఈ గ్యాప్ లో వచ్చిన పెద్ద మూవీస్ అని మాట్లాడదాం. ఆ ఫోటో ఎక్స్ప్లెయిన్ చేయి. గూడసారి కాస్టింగ్ చేశారు నిన్ను. మరి టూ మచ్ చేస్తున్నావు, ఎందుకు మాట్లాడతావు అలా? చెప్పు. దీంట్లో వద్దు, తర్వాత మాట్లాడుతున్నావు. సరే, అందుకే ముందుకు సార్ మాట్లాడాలంటే లేదు, రికార్డ్ చేస్తే. రికార్డ్ ఎప్పుడైనా ఫస్ట్ ఎప్పుడైనా రికార్డ్ ఆయన నుండి ఎప్పుడు పడుకుంటాను. పడుకోవాలి ఆబ్వియస్లీ. ఇలా ఉన్నావేంటి? అసలు నేను ఎంత ఎఫర్ట్ పెట్టొచ్చా తెలుసా? ఆల్మోస్ట్ ఒక యుద్ధం చేసిన ఫీల్ ఉంటుంది నాకు అక్కడి నుంచి రావాలంటే. సరేరా, నేను కాదనట్లేదు కదా, నీకు అలవాటు అయిపోయి ఉంటుంది రోజు అటు ఇటు తిరిగి. సరే, మెయిన్ టాపిక్ వచ్చేసి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఒకటి. ఇంకోటి చెప్పేట్రా, ఫస్ట్ చెప్పు. ఈ గ్యాప్ లో వచ్చిన పెద్ద మూవీస్ లో. పెద్ద మూవీస్ 3-2 మాట్లాడదామా? స్పాయిలర్స్ చెప్పనా? 3-2 అండ్ మూవింగ్ ఆన్. చెప్పు, డెడ్పూల్ వోల్వరిన్ నీకు ఎందుకు నచ్చలేదు కాదురా, బాగుంది. బట్ అంత డబ్బులు వచ్చే అంత ఫీల్ లేదు దానికి. డబ్బులు మేబీ ఎందుకు వచ్చాయి, స్టోరీకి అయితే రాలేదు, అదైతే తెలిసిపోతుంది. స్టోరీ వల్ల రాలేదురా, క్యారెక్టర్స్ వల్ల, ఎంసీయూలో ఇంటిగ్రేట్ చేయడం వల్ల, అండ్ ఐకానిక్ వాళ్ళిద్దరు కొలాబ్ అవ్వడం వల్ల. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. టమాటో కెచప్ అండ్ మస్టర్డ్ సాస్ అంతే. సినిమా బాగానే ఉంటుంది. ఐ మీన్ ఓకే, వన్ టైం వాచ్. యాజ్ అ స్టోరీ పరంగా చూస్తే, స్టోరీ పరంగా వన్ టైం వాచ్. నీకు వాళ్ళిద్దరిని చూడాలి, ఆ రోస్ట్ మళ్ళీ చూడాలి, డెడ్పూల్ ని ఇంకా ఎంజాయ్ చేయాలి, డెడ్పూల్ వైబ్ రావాలి, వోల్వరిన్ వైబ్ కూడా రావాలనుకుంటే ఇంకోసారి చూడొచ్చు కావాలంటే. ఇప్పుడు చూడరా డెడ్పూల్. తెలుగులో బాగుందరా? తెలుగులో చాలా బాగుంది. చూసావు తెలుగులో అసలు? ఫస్ట్ ఇంగ్లీష్లో వెళ్ళా నేను ఒక్కడనే. ఓకే, దాని తర్వాత ఫ్యామిలీ 3D వెళ్ళావా? ఫస్ట్ 3Dలో వెళ్ళా. 4DX కూడా వచ్చినట్టుంది. ఏమన్నా 2D వెళ్దాం అనుకుంటే దొరకట్లేదు, ఎప్పుడు ఓపెన్ చేయట్లేదు అసలు. జీపీఆర్లో ఓపెన్ చేయలేదు అసలు 2D. 2D అసలు అప్పుడు దేంట్లో పెట్టట్లేదురా. ఏదో హైదరాబాద్ లో 4-5 స్క్రీన్స్ ఉంటాయేమో 2D, అది కూడా వెరీ ఇర్రెగ్యులర్ అన్కన్వీనియంట్ టైమింగ్స్. అదే నాకు 3D అంటే చిరాకు, అయినా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ స్పాయిలర్స్ తట్టుకోలేను నేను. అండ్ నేను డెడ్పూల్ వోల్వరిన్ కి ట్రైలర్ కూడా చూడకుండా ఫస్ట్ డే వెళ్దామని ఆగినోడిని 1 week తర్వాత వెళ్ళా. 10 days తర్వాత వెళ్ళాను రా. ఆ 10 days నేను ఏం చూడాలి, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు. సినిమా బాగానే, అంటే లైక్ వన్ టైం స్టోరీ పరంగా వన్ టైం వాచ్. నీకు వైబ్, నాస్టాల్జియా కావాలన్నా ఎక్కించాలంటే ఇంకోసారి చూసుకోవచ్చా? ప్లస్ తెలుగులో కావాలంటే ఇంకోసారి. నేను చాలా తక్కువ మూవీస్కే 2 times థియేటర్లోకి వెళ్తా. అలాగా ఈ ఇయర్ చేసింది నేను ఇదే ఫస్ట్ మూవీ. 2 times వెళ్ళరా? నువ్వు చాలా ఎక్కువ వెళ్తావు 2 times. సలార్కి వెళ్ళావు కదరా? సలార్ లాస్ట్ ఇయర్ కదరా? అవునా? అవును, సలార్ లాస్ట్ ఇయర్. అందుకే అంటున్నా. లాస్ట్ ఇయర్ పెరిగి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ వచ్చి ఆల్మోస్ట్ ఇయర్. సలార్ 4 సార్లు వెళ్ళా. 4 సార్లు చూసా, 3 సార్లు వెళ్ళా. అసలు అదే ఓటీటీలో వచ్చింది 1 month కి. ఆ 1 month లో 3 సార్లు 1 week లో వెళ్ళిపోయారా 3 సార్లు? అదే 2 days లో ఫ్రెండ్స్ 4 o'clock షో 4 AM.
దాని తర్వాత 2 days తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళా, కాలేజ్ బంక్ కొడదాం భయ బాగాలేదు కాలేజ్ అని చెప్పి వెళ్ళా. దాని తర్వాత ఫ్యామిలీని తీసుకుని మళ్ళీ ఈ వెళ్ళావు. సినిమా ఏదో బాగానే ఉంది, బ్రేకప్ వచ్చా అని చెప్పి ఫ్యామిలీని తీసుకెళ్ళా. మమ్మీకి బాధేస్తుంది, చూస్తే నెక్స్ట్ వీక్ ఓటీటీలో వచ్చింది. ఇంత పెట్టాలి. నెక్స్ట్ వీక్ ఓటీటీలో వస్తుంది అని యాడ్ వచ్చింది. అసలు బాధ ఎందుకు వచ్చిందంటే ఆ టికెట్ ప్రైస్ ఒకటి ఫస్ట్ 400 ఒక టికెట్. సరదాగా నలుగురు వెళ్దామన్నా అయిపోద్ది 16. పాప్కార్న్ తీసుకుంటే 2000. పాప్కార్న్ లేదులే వేసుకో 2000. సరే సమోసా అంటే ఆరకలరికి వదిలే. పెట్రోల్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1000 రూపాయలు పెట్రోల్ అవుతాయేమో అంత ఫీలింగ్ వస్తుంది నాకైతే. 500 అయితే వద్దురా, 500 ఈజీగా అవుతుంది. అంత పెట్టి చూసాక మార్నింగ్ షోకి వెళ్ళి, పైగా ఇది మార్నింగ్ షో అనుకుంటా జీపీఆర్ లో, ఏదో అంటే లైక్ వర్క్ మా అనుకోని వర్క్. ఇంటికి వచ్చిన వెంటనే నెక్స్ట్ వీక్ అవును డిటిఎన్ యాడ్ చూస్తే నేను ఇప్పుడు దాకా లైఫ్ లో చూసిన థియేటర్ లో మోర్ దెన్ వన్స్ చూసిన మూవీస్ 4 అనుకుంటా. ఫస్ట్ నో వే హోమ్ మన ఇద్దరం సెకండ్ టైం వెళ్ళాం, అది ఫస్ట్ టైం. సెకండ్ టైం థియేటర్ లో మోర్ దెన్ వన్స్ చూసిన మూవీ. తర్వాత కూడా ఒకటి చూసాను, ఏదో గుర్తురాట్లే, కానీ సదా 2 టైమ్స్ చూసా, కలిసి 2 టైమ్స్ చూసా. బాహుబలి చూడలేదు, అది అసలు ఏంటో. నేను బాహుబలి 2 ఒక 2 weeks తర్వాత చూసా. నేను బాహుబలి ఒకసారి చూసా థియేటర్లో, 2 parts ఒకసారి చూసా. నేను కూడా బాహుబలి 2 weeks తర్వాత చూసారా నేను ఫస్ట్ టైమే. ఎందుకు చెప్పింది తెలుసు నాకు, మీ ఫ్యామిలీ మొత్తం 10 మంది ఒకే రోలో కావాలనుకుని. 10 మంది కంటే ఒకే రోలో కావాలంట. నేను రోజు కూర్చొని చూస్తే 2 weeks తర్వాత టికెట్లు దొరికినాయి. అది కూడా ఒకే రోలో దొరుకుండవు, ఒక ఫ్యామిలీ ఒక దగ్గర, ఇంకో ఫ్యామిలీ వస్తుంది. ప్లస్ అలా వెళ్ళినా కూడా మనకి మన పని ఏంటి, పాప్కార్న్ కొంటే మొత్తం వరుస అంతా ఇలా తీసుకెళ్ళాలి. మళ్ళీ అప్పుడు సీన్ అయిపోద్ది. ఎక్స్పీరియన్స్ అయింది నాకు. నేను చూసిన 4-5 మూవీస్లో మోర్ దెన్ ట్వైస్లో 2 ప్రభాస్వే, ఒకటి నో వే హోమ్, ఇంకోటి ఏదో చూసాను 2 సార్లు గుర్తురు అట్లా. నేను లైఫ్లో చూసిన ఫస్ట్ మూవీ మగధీర 2 times. అది నో వే హోమ్ ఉందిలే, అది డాడీ తీసుకెళ్ళాడు అప్పుడు. 2 times. అప్పుడు శ్రీహరి సీన్లు ఎక్కువ ఉన్నాయి రా సెకండ్ టైం చూసినప్పుడు. అవునా, వచ్చేస్తాను రా బుల్లోడా, సూపర్ ఉంటుంది సామోను. శ్రీహరి చాలా బాగా చేస్తాడు రా. నాకు అనుకుంటే నాకు పెయింటింగ్ బాగా ఇష్టం, దాని ఆర్ట్ ఒకటి ఉంటుంది, ఆర్ట్ పీస్ సూపర్ ఉంటుంది. దాని పేరు ఏదో ఉంటుంది, బాగుంటుంది, కరుణించిన ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది. దాన్ని చాలా మంది కల్కితో రెఫర్ చేశారు. ఎందుకు? గంగలో ఆకాశం కారిపోతున్నప్పుడు ఒక సింగిల్ డ్రాప్ పడితే ఇలా ఉంటాడు కదా డెజర్ట్ లో. ఇది విజనరీ పర్సన్, విజనరీ అన్నట్టు చేశారు, ఫ్యూచరిస్టిక్ థాట్ అన్నట్టు. చెప్పరా ఏదో ఒకటి. డెడ్పూల్ అయిపోయింది. ఒకసారి వెళ్ళా. నీ క్యామియోస్ అని తెలుసా? తెలియదు. క్యామియోస్ ఎక్స్ప్లెయిన్ వీడియో చూసావా? చూడలేదు. చెప్పు. అరే నీట్గా ఉంటుంది ఆ వీడియో చూసుకోను. ఫెంటాస్టిక్ 4 కాదు కానీ వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా, హ్యూమన్ టార్చ్ ఫ్రెండ్స్ 4. కాడ్గాడ్ ఒకడు. కాడ్గాడ్ కాదు, పేకాడ్ పాపారావు వాడి పేరు తెలుగులో. అవునా? ఇంగ్లీష్లో గ్యాంబిట్. వాడి పేరు తెలుసు, అంటే యానిమే కాదు కానీ X-Men 97 అలా విన్నాను. అండ్ కామిక్స్ లో కూడా పేరు విన్నా గ్యాంబిట్, కానీ ఆడిని ఎప్పుడు చూడలేదు, అప్పుడు చూపించలేదు, ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఫస్ట్ టైం అదే మూవీ రావాల్సింది యాక్చువల్లీ. స్టాండ్ లో మూవీ 10 years నుంచి ఉంటుంది. ఇప్పుడు ఇంకో పెడితే వాడినే పెడతారు, లేకపోతే డీసీలో మూవీకి ఒకటి మార్చినట్టు మారుతారు ఒకే యాక్టర్. అరే డీసీ బాగా రీబూట్ ఎప్పుడు రా? రీబూట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఏది? డీసీ షూటింగ్ జరుగుతుంది. జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ కొత్త అప్డేట్స్ అన్నీ వస్తా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ రిలీజ్. అరే డీసీ పాపం ఫ్యాన్స్ కి డిబేట్ చేయడానికి కూడా పాయింట్ లేకుండా అలా చేస్తున్నారా? ఎంసీయూ డీసీ డిబేట్ లో అసలు డీసీని తొక్కి పడేచ్చు ఈజీగా మారల్ రేపు ఉంటే. డీసీ ఒక్కటే ఒక బ్యాట్మ్యాన్ సినిమాని పట్టుకొని ఎలాడుతుంది. అది ఏమనంటే క్రిస్టోఫర్ నోలన్ లేకపోతే రాబర్ట్ ప్యాటిన్సన్ అంటారు. ఇంకోటి రాబర్ట్ ప్యాటిన్సన్ ది బ్యాట్మ్యాన్ మీదే ఉందిరా. జోకర్ అంటారు. ఇంకా బ్యాట్మ్యాన్ జోకర్ అండ్ బ్యాట్మ్యాన్ అదే. జోకర్ బ్యాట్మ్యాన్ వెళ్ళినాయి కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే.
డీసీ బతికున్నది బ్యాట్మ్యాన్ జోకర్ మీదరా, ఇంకేం లేదు. సూసైడ్ స్క్వాడ్ బాగోదు, ద సూసైడ్ కూడా బాగుంటుంది. షార్క్ ఉంటుంది, షార్క్. కింగ్ షార్క్ బాగుంటుంది. నామ్ హ్యాండ్ ఇలా బుజ్జి బుజ్జి భలే ఉంటాయి. నాలుగుంటే కరెక్ట్. నామ్ అంటాడు, అవును. అది బాగుంటుంది. మాట్లాడు. సూసైడ్ స్క్వాడ్ లో కాదురా, ఇప్పుడు ఒకటి వస్తుంది కదా జోకర్ ది నెక్స్ట్ సెకండ్ పార్ట్, దాంట్లో యాక్ట్రెస్ పేరేంట్రా, చాలా ఫేమస్, లేడీ గాగా. అసలు ఇది మనకి ఎక్కడా చూపించలేదు ఇప్పుడు దాకా డీసీ మూవీస్ లో. లైక్ హార్లీ క్విన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది జోకర్ వల్ల అనేది మనకి కామిక్స్ లో తెలుసు, కానీ మూవీస్ లో ఎప్పుడు చూపించలేదు. దీంట్లో అది చూపిస్తారు అదంతా, దాని ఇన్ఫ్లుయెన్స్ అదంతా. మనం ఒక 4 వీడియోలు చేద్దాం, అలవాటు అయిపోతాయి. ఇంక నుంచి రెగ్యులర్ ఎవ్రీ వీక్ వాయించాడు వీడియో. దడ పాతికి కాదు కానీ కనీసం 4 ట్రై చేద్దాం. సో దీనికి ఎక్కువ మాట్లాడడం లేదు. స్త్రీ చూసాక మాట్లాడుంటే మనకి ఉండేది చాలా మాట్లాడడానికి. నేను స్త్రీ ఈరోజు రేపు చూడాలి. ఈరోజు వీడికి వీడియో రికార్డింగ్ కుదిరింది కాబట్టి ఈరోజు రికార్డ్ చేస్తున్నాం. సరే, మన ఫైనల్ సెగ్మెంట్కి వచ్చేద్దాం. ఫైనల్ సెగ్మెంట్ ఏం చూసాం, ఏం చూడబోతున్నాం? థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. వీరాంజనేయుల విహార యాత్ర. నువ్వు నార్మల్గా 1 వీక్ గ్యాప్ మనం వీడియో చేస్తేనే 4-5 లిస్ట్ చెప్తావు. అదే ఈ మధ్య తగ్గించేసా. 1.5 month లో కనీసం ఒక 20 చెప్పకపోతే చూడండి. నేను ఓన్లీ మంచిగా చెప్తున్నా, నేను మర్చిపోయా, అసలు నాకు గుర్తుండేట్టు చెప్తున్నా. నేను ఈ మధ్య చూడట్లేదు రా. 1 వీక్కి ఒక ఇండియన్ రా 2. ఓ షట్, లిస్ట్ వచ్చింది నాకు. అరే మీ ఇన్ ద లాస్ట్ 1 minute ఆఫ్ రైటింగ్ అండ్ ఎగ్జామ్. ఓ గుర్తొస్తుంది. అప్పుడు గుర్తురాదు, లాస్ట్ 1 minute లో మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. చదువు. పారాసెటమాల్. డాక్టర్ అయిపోవచ్చు నువ్వు. డాక్టర్ అవ్వడానికి ఉన్న ఒకే అన్ని క్వాలిఫికేషన్స్ లో వీడికున్న బెస్ట్ క్వాలిఫికేషన్ రైటింగ్. అయిపోవచ్చు. ఏం రాసినా పారాసెటమాల్ లాగా ఉంటుంది చూసేదానికి. ఓకే, అదేంటంటే ఇట్స్ మూవీ చాలా బాగుంది. చాలా పేరు మళ్ళీ చెప్పురా బాబు. వీరాంజనేయుల విహార యాత్ర. తెలుగు. ఓకే, చాలా బాగుంది. కాదు, ఓకే, 1 time వాచ్ మూవీ. గుడ్ వైబ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. దేంట్లో ఉంది? ఈటీవీ. నాకు ఇవ్వు ఫస్ట్. ఈటీవీకి నరేష్ 90s చూడాలి ఫస్ట్ ఈటీవీలో. బాగుంటుంది. నరేష్ మెయిన్ లీడ్, ఫాదర్ క్యారెక్టర్. వాళ్ళ కొడుకు కిడాకోలలో. నీ పేరేమి? కిడాకోల చూసావు కదరా? నీ పేరేమి? కంటిన్యూ చేయ. సినిమాలో చెప్పు, డీటెయిల్ గా వద్దు. కిడాకోలలో లెంత్ మరి ఎక్కువ పెంచేస్తున్నావు. చెప్పేది నేను. కిడాకోలలో వాట్స్ నేమ్ అంటాడు, నీక్ అంటాడు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎందుకు అంటాడు. అసలు థియేటర్ అర్థమైందా? నాకు కూడా నీలాగే అనిపించింది. ఆడేంటంటే గేమింగ్ కంపెనీ వాళ్ళు ఏదో వాడు ఎనర్జీ పెంచు ఎనర్జీ పెంచు. నేను జాబ్ చేయను, నేను కొత్త కంపెనీ పెట్టుకుంటాను అంటాడు వాడు. నరేష్ ఏమో అరే మనకి ఇవన్నీ సెట్ అవ్వరా అయ్యా, జాబ్ చేయరా బాబు, డబ్బులు లేవు. బ్రహ్మానందం ఇస్ ద గ్రాండ్ ఫాదర్, నరేష్ వాళ్ళ ఫాదర్. బ్రహ్మానందం ఒక మూవీ వస్తుంది మళ్ళీ. నరేష్ వాళ్ళ ఫాదర్ చనిపోతారు. అంటే సినిమాలో స్టార్టింగే ప్లాట్ ఏంటంటే బ్రహ్మానందం అస్థికలో గోవాలో కలపాలి. ఓకే, గంగలో కలిపేది కాదు, గోవాలో కలపాలనేది స్టోరీ. వాళ్ళు గోవా దాకా వెళ్ళే జర్నీ అంతా చూపిస్తారు. అది ఫీల్ గుడ్. బాగుందా? ఫీల్ గుడ్ మూవీ. రోడ్ ట్రిప్ మూవీలో అందరి గురించి తెలుసుకుంటారు, హ్యాపీ ఎండింగ్ అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా. బేబీ డ్రైవర్. అబ్బో ఎలా ఉంది? 1.5 month గ్యాప్ ఇచ్చారు కదా, నేను ఏం చూడలేదని ఎప్పుడు. ఈ 1.5 month మా లాస్ట్ వీడియో, మేమిద్దరం కలిసి లాస్ట్ వీడియోలో
ఆ వీడియో కాదు, దానికన్నా ఒక 4-5 వీడియోస్ ముందు వరకు ఎవ్రీథింగ్ నేను అదే చెప్తున్నా. ఏం చూడలేదు 4-5 వీక్స్ కాదురా, మోర్ దెన్ 2 months అనుకుంటా. నేను ఏం కుదరట్లే కదా, అదే చెప్తున్నా. ఇంకా ఈ 1.5 month గ్యాప్ లో కూడా చూడకపోతే బాగోదని. బాగోదని కాదు, కుదిరింది చూసా, ఇచ్చి పడేశాడు. అరే ఆ మ్యూజిక్ కి తగ్గ ఫైట్ సీన్లు ఉంటాయి భయ్య దాంట్లో. ఇచ్చి పడేశాడు సినిమా. పోస్టర్ మూవీ పోస్టర్ మూవీ. సరే నెక్స్ట్ నేను స్త్రీ 2 చెలగిచ్చా. సర్లే ఇంకోటి చెప్పు. స్త్రీ 1 ఇంకోటి చెప్పు. యు గాట్ మీ. అన్బెరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్. ఎక్కడ దొరుకుతారా నీకు? అరే నికోలస్ కేజ్ రా. ఎవడు రాడు? అరే నికోలస్ కేజ్ తెలియదు అంటావేట్రా, గోస్ట్ రైడర్. ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ కో యాక్టర్ వీడు పెడ్రో పాస్కల్. ఓకే, మేముంటది కదా ఇద్దరు కార్ థియేటర్ లో వచ్చిందా మూవీ? ఇది వచ్చింది అనుకుంటా. పేరేంటన్నావు? అన్బెరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్. ఆ సినిమాలో నికోలస్ కేజే అట్లాంటి మూవీ. అర్థమైందా? బాగుంటుంది. ఇప్పుడు దాకైతే బాగుంది, నేను సగం చూసుంటా, బాగుంది. నెక్స్ట్ వీక్ చెప్పాల్సింది కదరా మరి, సగం మొత్తం. చూడమని చెప్తున్నా హర్షవర్ధన్కి. నెక్స్ట్ నీకు అదొకటేనా? అదొక్కటి చాలే. ఇప్పుడు చెప్తా ఆగు. సరే, గాడ్జిల్లా -1. అరే నేను అది పెట్టుకొని ఆపేస్తున్నా. నేను పెట్టుకుని ఆపేసా. ఒక 3 days గ్యాప్ తర్వాత ఇలా కాదు, ఇది బోర్ కొట్టినా పర్లేదు, స్టార్టింగ్ లో బోర్ కొడుతుంది. అవును కొట్టినా పర్లేదు చూడాలి, పెట్టుకొని చూసా. మళ్ళీ ఒక పార్ట్ చూసి మళ్ళీ ఆపేసా. మళ్ళీ ఇంకా తప్పదా నెక్స్ట్ డే మళ్ళీ కూర్చుని కంప్లీట్ చేసా. సెకండ్ హాఫ్ బాగుంటది, ఇంకా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటది. ఇంగ్లీష్ లో ఉండదు, ఉండదు. చదువుకోలేనురా అవి సబ్ టైటిల్స్. సినిమా చూడాలా సబ్ టైటిల్స్ ఏదో ఒకటి చెప్పరా బాబు. డోంట్ మేక్ మీ వర్క్ టు వాచ్ యువర్ మూవీ అనిపిస్తుంది ఫస్ట్ అది. అండ్ నాకు అనిపించింది యానిమేషన్, బెస్ట్ యానిమేషన్ ఎలా రా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదా అంటే అంత గొప్పగా లేదా? బెస్ట్ యానిమేషన్ ఆస్కర్స్ వచ్చేంత సీన్ లేదు. అవునా? అంత మాట లేదురా. గాడ్జిల్లా ఏందిరా అది? సరే అదొక ర్యాంట్ కానీ. డార్లింగ్ బాగుందా? కామెడీ యాక్చువల్లీ మూవీ బాగానే ఉందిరా. మూవీ బాగుంటది, కానీ సీన్స్ బాగుంటాయి, కామెడీ సీన్స్ కొన్ని బాగుంటాయి. హీరోయిన్ తప్ప అంతా బాగుందిరా సినిమా. తన లిప్ సింక్ అసలు, తన డైలాగ్స్ లిప్ సింక్ అంటే నైస్ ఐడియా రా. ఆన్ పేపర్ బాగుంటుంది సినిమా. ఎగ్జిక్యూషన్ కొంచెం హీరోయిన్ ఆమె యాక్టింగ్. ప్రియదర్శి బ్యూటిఫుల్ గా ఉన్నాడు. ఆమె కూడా మంచి యాక్టర్ ఆబ్వియస్లీ, కానీ ఏమో మరి సినిమాలో చాలా క్రింజీగా అనిపించి చాలా అన్కంఫర్టబుల్ గా ఉండింది. గ్యాప్ వచ్చిందన్న? ఏం గ్యాప్? తనకి యాక్టింగ్ గ్యాప్ వచ్చినట్టుంది కదా. యాక్టింగ్ నాకు తెలియదు. ఆ డైరెక్టర్ కూడా ఆ డైలాగ్స్ ఆమె చేసే యాక్టింగ్, ఆ డైలాగ్స్ కి అంటే కామెడీ సినిమా అర్థం కాదు. డబ్బింగ్ ఇవన్నీ ఒక పక్కన, ఇవన్నీ ఎలా డబ్బింగ్ లిప్ సింక్ ఉంటే సరే నడుస్తుంది కదా అన్న డిస్కనెక్ట్ ఫీల్ అవ్వదు ఎక్కడ. డబ్బింగ్ లిప్ సింక్ లేకపోతే ఏమవుతుంది? ఒకసారి చూడొచ్చు రా సినిమా, నాట్ దట్ బ్యాడ్. చూడాలి. ఓకే మూవీ. రేటింగ్ సిస్టమ్ లాస్ట్ లో అన్నిటికి కలిపిద్దాం అని వదిలేకండి. డెడ్పూల్ ఒకటి ఇద్దాం బ్రో. ఇండియన్ 2 బ్రో. నేను చెప్పద్దా? సరే చెప్పు. నువ్వు చూసావా? లేదు నేను ఏదో ఇంకోటి చెప్దాం అనుకున్నా. సరే చెప్పు. ఇండియన్ 2 నువ్వు చూడలేదా? ఎందుకున్నావు ఇక్కడ? అరే నేను థియేటర్లో భారతీయుడు చూసి ఇండియన్ 2 చూసే అంత ప్లానింగ్ లో ఉన్నప్పుడు అంత గట్టి దెబ్బ కొడితే నేను భారతీయుడే చూడలేదు. అంత గట్టి దెబ్బ కొట్టారు వాళ్ళు. దారుణంరా. అందరు చెప్తుంటే ఏదో అనుకున్నా. అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు, అందరు ఏదైనా బాగాలేదు అంటే మనం వెళ్ళి అనేందుకు భయ్య అంటాం కదా. అంటే ఎక్స్పెక్టేషన్స్ లో చేసేస్తారు. అప్పుడు కూడా బాగాలేదు. అయినా ఇండియన్ 3 వస్తుంది అని చెప్పాడు అంతే. ఏదో ఉంటుంది, ఏదో ఉంటుందిరా. కింగ్ లోనే అనుకుంటా బ్రహ్మానందని నాగార్జున అంటాడు, పద్మశ్రీయ ఏదో ఎవడిచ్చాడంటే నేనే పెట్టుకున్నా అంటాడు. ఏదో నాకు తెలియట్లేదు ఏ సినిమానో, కానీ అలా ఉంది. ఇండియన్ 3 ఎవడిచ్చి నేనే పెట్టుకున్నా అలా ఉంది. లాస్ట్ లో ట్రైలర్ వేస్తాడు. ఇండియన్ 3 ట్రైలర్ వేస్తాడా? కొత్త సీన్లు అన్ని. బ్రిటిష్ ఎరాలో అన్నయ్య గారిని తాతగారిని డిఏజింగ్ చేసి పెట్టారు. కమల్ హాసన్ డిఏజింగ్ చేస్తే లిటరల్లీ చెప్తున్నా శృతి హాసన్ మీసం పెట్టినట్టున్నాడు బ్రో.
లిటరల్ గా పాత సినిమాలో అలా ఉన్నాడు, ఇక్కడ డిఏజింగ్ చేస్తే అలా ఉన్నాడు. ఏమో ఏఐకి రెఫరెన్స్ ఇచ్చుంటారు, ఏఐకి ఆ రెఫరెన్స్ ఇచ్చుంటారు, రెఫరెన్స్ లా సిమ్లో జెనెటిక్స్ అన్నట్టు మందుందా మందుందా కాదు మందుందా అంటది, మందుందా అంటది. వెయిట్ నా ఫేవరెట్ అయితే కాల్ ద కాప్స్ రా. పట్టుమని ఎవడో కొడతాడా కొట్టడు, ఏం మూసుకో అంటాడు అంతే. కొట్టాడు, కొడితే మాత్రం ఆ సీన్ అదిరిపోయేది. లైక్ నాట్ అగేన్స్ట్ ఫెమినిజం, బట్ ఆ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతే ఆపే అన్నట్టు ఉండేది. చెప్పు, నువ్వేదో చెప్తున్నావు ఏంట్రా ఫోన్ $1 million బేబీ క్లింట్ ఈస్ట్వుడ్. అరే ఏ కాలం సినిమా చూసి వచ్చారా? 2004. ఈరోజు మార్నింగే చూసా. ఎందుకు ఈరోజు మార్నింగే చూసా. మానసిక పరిస్థితి ఎలా ఫస్ట్ అది చెప్పు. బాగుంది సినిమా. నేను ఓపెన్ చేస్తాగానే ర్యాండమ్గా చూస్తున్నా, స్క్రోల్ చేస్తున్నా. నేను ఎప్పుడు నుంచి చూద్దాం అనుకున్న మూవీస్ కనపడుతున్నాయి, కానీ నాకు అప్పుడు ఈ టైంకి మూవీస్ పెట్టాలని ఫీలింగ్ వస్తుంది. సో ర్యాండమ్గా ఒకటి పెట్టుకుని చూద్దామని ఫిక్స్ అయ్యి ఒకటి పెట్టా. ఆస్కర్స్ 4 times అని ఉంది, చూడాల్సిందే అని పెట్టా. తనకు ఆ మూవీకి బెస్ట్ డైరెక్టర్ వచ్చింది. క్లింట్ ఈస్ట్వుడ్ కి సరిపోయింది. బాగుంది సినిమా, కానీ బోర్ కొట్టి హై నోట్లో ఎండ్ అవ్వదు. అట్లే ఎండ్ అవ్వాలని ఇప్పుడు బేబీ డ్రైవర్ కూడా హై నోట్లో ఎండ్ అవ్వదు, కానీ సాటిస్ఫైయింగ్ ఉంటుంది సినిమా. ఆడ ఆర్క్ ఎండింగ్ బాగుంటుంది. అది అలా ఉండదు. లైక్ ఇప్పుడు ఒక బాక్సర్ అనగా ఒక బాక్సింగ్ గోల్తో వచ్చిన వాళ్ళు 2 ఉంటారా, అమెచ్యూర్ బాక్సింగ్ అని ఒకటి ఉంటుంది, లైక్ విత్ సేఫ్టీ ఒకటి ఉంటుంది, వితౌట్ సేఫ్టీ ఒకటి ఉంటుంది. ఈ మూవీలో వితౌట్ సేఫ్టీ బాక్సర్ అయిన అమ్మాయి గురించి, తన ఓవర్ ది ఏజ్ అనమాట. అంటే యూజువల్లీ వాకింగ్ స్టార్ట్ చేసి 20s లో కదా, తను 30s వచ్చాక స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో తను అప్పుడు వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ఫైట్ చేసి, చాలామంది వరల్డ్ మూవీస్లో చూపిస్తారు షీ ఫాట్ ఫర్ ది టైటిల్, షీ వన్ ది టైటిల్ అన్నట్టు చూపిస్తారు కదా. దీంట్లో అలా అవ్వకుండా తన హెల్త్ మొత్తం పోయి షీఈస్ కంప్లీట్లీ ఇంకా అయిపోయింది, తన కెరియర్ అయిపోయింది, తన లైఫ్ కూడా అయిపోయింది. తన సిచ్యువేషన్లో ఇంకా మొత్తం హాస్పిటల్లో ఉండి, అప్పుడు తన మైండ్ థాట్ ప్రాసెస్ ఏంటి అది ఎక్స్ప్లోర్ ఎక్కువ చేసింది ఈ మూవీ. నాకు అలాంటి ఇష్టం లేదురా. కొంచెం బాధేసే సినిమా, కానీ బాధేస్తే సాటిస్ఫాక్షన్ కాదు, బాధేసే సినిమా. కాకపోతే టెక్నికల్గా చాలా బాగుంటుంది మూవీ. లైక్ స్టోరీ బాగుంటుందిరా. లైక్ జెర్సీలో లాస్ట్లో తన సెలెక్ట్ అవుతుంది కదా ఇండియన్ టీమ్కి, అది తీసే సినిమా ఎలా ఉంటుంది. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ, లైక్ నాట్ ద స్టోరీ ఆఫ్ విన్నర్ బట్ ది చూడలేదు, అందుకే ఇద్దరు కొట్టాను. దాంట్లో మళ్ళీ పిలిచి వాడు లాస్ట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చేవాడు సెకండ్ ప్లేస్ వస్తాడు. సరే ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చా కదా, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం అనేలో చచ్చిపోతాడు. ఇలాంటిదే చాలా బాధ వేస్తుంది. వాడు లైక్ పర్లేదు తీసుకోరా అని వేరే వాడికి ఇచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్. ఓకే, దీంట్లో కూడా అలా కాదు, కానీ ఇప్పుడు సేఫ్టీ గేర్ లేకుండా ఫైట్ చేయడం అంటేనే ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ. అండ్ దాంట్లో అంత ఎథికల్గా అందరు ఉండరు. ఇట్స్ టు విన్ అన్నట్టే ఉంటుంది. ఇంకా ఎలా పక్కనోడికి ఏమైపోయినా పర్లేదు, టు విన్ అన్నట్టు ఉంటుంది. సో దాంట్లో దీని టైటిల్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో అపోనెంట్ రౌండ్ ఎండ్ చేస్తాడు, తిని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక్కి నుంచి ఒకసారి వచ్చి కొడుతుంది అనమాట. దానివల్ల తన మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సో దాని మీద అనమాట హౌ లైఫ్ ఈజ్ నాట్ ఫేర్. అండ్ ఇఫ్ యూ డోంట్ విన్ టైటిల్ విన్ అవ్వకపోతే మిగతా ఆప్షన్స్ ఏంటి, యూ లూజ్. బట్ నాట్ జస్ట్ ది గేమ్, హెల్త్, లైఫ్ మొత్తం, కెరియర్ మొత్తం పోతే ఎలా ఉంటుందన్న పాసిబిలిటీ ఎక్స్ప్లోర్ చేసిన మూవీ ఇది. సో అది నాకైతే నచ్చింది ఆ మూవీ. కానీ ఇంకా మూవీ అయ్యే టైంకి అబ్బా అనుకున్నా. కాకపోతే ఇంకోటి చెప్తా, నిన్న నైట్ నీకు ఫోన్ చేశాను కదా సిరీస్ చెప్పరా అని, నువ్వేం చెప్పలేదు. ర్యాండమ్గా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ఉంది లావణ్య త్రిపాఠి, ఇంకా అది పెట్టుకుని స్టార్ట్ చేశాను. అది ఎప్పుడో 1 episode చూశాను రా, అప్పుడు ఆపేసాను, ఎందుకో తెలియక ఆపేసాను. నిన్న గుర్తొచ్చింది అంటే ఉంది కదా అని కంటిన్యూ చేశాను. అది ఒక సీజనే ఉంది దాంట్లో 8 episodes. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అయిపోయింది, సెకండ్ నుంచి కంటిన్యూ చేశా. నేను నైట్ 4-5 చూసి ఇప్పుడు ఇది ఈరోజు డల్ ఎండింగ్ వచ్చింది దీనికి. సో నెక్స్ట్ అది కంటిన్యూ చేశాను అనమాట. సో అది అయిపోయింది. బాగుంది కదా, బాగుంది, అయిపోయింది సీజన్. సరే నెక్స్ట్ నేను అపరిచితుడు చూసా.
ఆఫ్టర్ వాచింగ్ ఇండియన్ 2. నాకు అర్థమైంది ఆ సినిమా పేరు ఇందాక. దానిపైన దానిపై నేను చూడలేదు, అదొకటే చూసాను. అదిగో శంకరే. 2 శంకర్ సినిమాలు చూసాను నేను. ఒక అప్పటికి అర్థమైంది కానీ ఇది కాదు, ఇది అయ్యి ఉండదులే, ఇది ఇప్పుడు ఎందుకు చూస్తాడు అనుకుని చెప్పలేదు నేను. అపరిచితుడు బాగుంటది భయ్య. ఆబ్వియస్లీ అపరిచితుడు లాగ్ ఉంటది, కొంచెం క్రింజ్ లాగా కొంచెం ఉంటాయి, కానీ ఇది ఉంటది భయ్య. ఈ సినిమా పేరు అపరిచితుడు బయటకు వచ్చినప్పటి నుంచి బాగుంటది ఆ సినిమా. అప్పటి వరకు కొంచెం అవుతుంది అన్నట్టు. రాము సీన్లు కొంచెం లాగ్ క్రింజ్ అనిపిస్తాయి, కానీ ఆ మీమ్స్ భలే అదిరిపోతారు ఆ మీమ్స్ మాత్రం. ఇది సినిమా పేరు గుర్తు రావట్లేదు రా, తమిళ్లో మొదల్వన్. సిగ్గుపడుతున్నాడు మాత్రం భలే ఉంటాడు రా రాము. అరే తమిళ్లో మొదల్వన్, తెలుగులో శంకర్ మూవీ. ఒక్కడంటే బాబు, ఒక్కడంటే విక్రమ్ కదా. చెప్పురా పేరేంట్రా? ఏదో తెలియట్లేదు, తమిళ్లో మొదల్వన్. అరే నువ్వు రాసిన పేరు చెప్పురా. నేను ఒక్కడని రాసా, కానీ అది కాదో నేను ఏదో ప్లేస్ హోల్డర్ పెట్టుకున్నాను అంతే. ఓకే మొదల్వన్ విన్నా కానీ చూడలేదు. కానీ యాక్షన్ స్టార్ హెరాల్డ్ దాస్. ఆహా, వన్ డే సీఎం. అరే వన్ డే సీఎం రా, ఆ కాన్సెప్ట్ తెలుసురా, కానీ మూవీ నేను చూడలేదు, తెలియదు అంటున్నా. చాలా బాగుంటుంది, అపరిచితుల కంటే బాగుంటుంది రా. ఎప్పుడు సినిమా అసలు? చాలా బాగుంది. 2010 కన్నా ఉందా? 2005 కంటే ముందు. మనం పుట్టిన టైంకి వచ్చింది. అరే నాకు అపరిచితుల కంటే నచ్చిందిరా, అస్సలు ల్యాగ్ ఉండదు. అంటే అదే ఆబ్వియస్లీ సాంగ్స్ స్కిప్ చేసి దుబ్బు, మిగతా పాటలు అంటున్నా చాలా బాగుంటుంది. ఇంకేం చూసావు చెప్పు. అంతే, అంటే ఇంకేవో చూసుకుంటా, బట్ నేను ఇంకా చాలా చూసా. నాకు గుర్తున్నవి ఇందాక కూర్చొని రాశాను, నాకు గుర్తున్నవి ఇవే. ఇంకా చాలా చూసాను కానీ ఒకవేళ గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చూసినట్టు. సరే ఫస్ట్ డెడ్పూల్ వోల్వరిన్కి మనం మన 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 రేటింగ్ సిస్టంలో ఒక రేటింగ్, ఒక మూవీ కూడా రేటింగ్ ఇవ్వకుండా వీడియో ఎంజాయ్ చేయకూడదు. గుడ్ మూవీయా అంతే. మా రేటింగ్ సిస్టమ్ వచ్చేసి బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ, ఇక్కడ పోస్టర్ పెట్టాలి. సో డెడ్పూల్ 3 కమ్స్ అండర్ గుడ్ మూవీ. వీడు ఇక్కడ పోస్టర్ బేబీ డ్రైవర్ ఎందుకు పెట్టాడు నాకు ఎప్పటి నుంచో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇంకేం చూడలేదు నువ్వు ఇక్కడ? అన్నీ చూసారా? అది చూడలేదు నువ్వు, మత్తు వదలరా. బాయ్స్ చూడలేదు, మత్తు వదలరా ఎప్పుడో చూసా. బాయ్స్ ఒకటి చూడలే. బాయ్స్ ఫైట్ క్లబ్ చూసావా? ఎప్పుడో చూసా, లైక్ లాక్డౌన్ తర్వాత 21 పోస్టర్ పెట్టకముందే చూసావా? పెట్టకముందే చూసా. అరే మనం పెట్టింది ఎంత 1 year కూడా అవ్వలేదు కదా. అవును, అదే స్టార్ట్ చేసి ముందే చూసా. సరే నుంచి ఇంకేమున్నాయిరా? ఒక మూవీ ఉంది, మూవీ కొన్ని సిరీస్లో కొత్త సీజన్స్ వచ్చినాయిరా. ఏంటది? హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 వచ్చింది. నేను చూడడానికి కుదరలే అప్పటి నుంచి. నెక్స్ట్ అదే. నాకు అసలు దానికి సంబంధం లేదు. అంత డ్రాగన్ సీన్స్ ఇంకా కొన్ని ఎపిసోడ్స్ 1-2 బాగుంటాయి కానీ మిగతా అంతా అంత లెవెల్ లేదంట, హైప్ తగ్గట్లేదంట. చూడాలి. శ్రీ సర్లే ఆర్డర్ చెప్పు. సరే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీఆర్ బ్యాక్ విత్ దిస్ వీడియో. అండ్ అక్షయ్ కుమార్ లాగా ఇంకా కంబ్యాక్ లేకుండా కమింగ్ చేద్దామని. విల్ కీప్ కమింగ్. అది చాలా అంతేరా. నిజంగా నువ్వు చెప్పు, ఉంటుంది కదా. ఏముంటది, ఏం చేద్దామా ఇంకా చెయ్యాలి. మైక్ కావాలి ఫస్ట్. 1.5 month లో నాకు 2 రోజులు కుదిరిని, ఆ 2 రోజులు ఇడికి కుదరలేదు కరెక్ట్ గా. ఏం టైమింగ్ అవ్వ అనుకున్నా. అదే ఆ రోజు నాకు ఎక్స్ట్రా ఉన్నది. నేను అర్థం చేసుకున్నారా బాబు, అర్థం చేసుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేదు. సో ఈ రోజు కూడా ఉంది. సో బేసిక్లీ స్టార్ట్ ఆఫ్ అడల్టింగ్ అనమాట. మొన్న ఒక పాడ్కాస్ట్ విన్నా అడల్టింగ్ మీద, లైక్ హౌ లైఫ్ ఫిట్నెస్ ఆఫ్టర్ అడల్టింగ్, లైక్ ఎవరి లైఫ్, ఎవరి కెరియర్, ఎవరి జాబ్ వాళ్ళది, ఎవరి టైం వాళ్ళకి ఉంటుంది, ఎలా మారుతుంది. దాంట్లో కలవడమే గొప్ప. అంటే మనం కలిసి పాడ్కాస్ట్ రికార్డ్ చేసి ఒక సినిమా, ఒక షార్ట్ ఫిల్మ్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పటి నుంచి సాంగ్ ఆపరా.
ఉంటుంది ఆ వీడియోలో తీసారా ఈ 2 తీసారు అరిచేది తీసేస్తా ముందు. సో కామెంట్స్ నువ్వు చేసిన వీడియోస్కి ఏమైనా వచ్చినాయా మంచివి? అరే ఏమో చూడు, నా ఫోన్ అక్కడ ఉంది. వచ్చినాయి కామెంట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వీడియోకి కలిపి నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. సో దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ డూ లైక్ ది వీడియో డూ లైక్. నాకు ఇద్దరు కనిపించేది చాలాసార్లు అన్నా, కానీ చెప్తున్నా ఎందుకంటే చెప్తే ఉంటుంది మైండ్లో, చెప్తే మైండ్లో ఉంటుంది మీకు. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కామెంట్ చేస్తారులే, and subscribe to The Chilavdam Podcast. And we are available on full video podcast is available on Spotify and YouTube as well. So మీరు ఏ ప్లాట్ఫామ్ ప్రిఫర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటాము, స్టోరీలు పెడతా ఉంటాము. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి యాక్టివ్ పోస్ట్ మచ్ పెట్టట్లేదు. ఇప్పుడు రీల్స్ మళ్ళీ వస్తాయి, మెల్లగా పికప్ చేసుకుంటాం, రీల్స్ వస్తాయి. రీల్స్ వస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ లో షార్ట్స్ కూడా వస్తాయి. సో అండ్ వీడియో మాత్రం ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా వీక్ వీడియో రావాలి. అది మండే వస్తే బాగుంటుంది. మండే తెలియదు కానీ వీక్ వీడియో అయితే పక్కా వస్తుంది. మండే డౌట్. అండ్ నాకు ఓకే, నీకు కుదరాలి ఇంకా నుంచి. సండే నైట్ ని కుదిరితే నాకు ఓకే. నాకు వీకెండ్ లో ఏదో రోజు కుదురుతుంది నాకు. అయితే ఓకే, నాకు కూడా అయితే ఓకే. మండే ట్యూస్డే నాకు వీక్ పెట్టుకున్నారు, కమిట్మెంట్ ఇచ్చేద్దు. వీక్ వీడియో వస్తుంది. ఒక 3 weeks మెయింటైన్ చేయకపోతే వీక్ వీడియో, అప్పుడు మండే కూడా ఫిక్స్ అని పెట్టేద్దాం. ఓకేనా? సరే, బాయ్. That's it for the video guys. See you in the next one. Bye.